హలో ఎవ్రీవన్, ఇవాళ నా ప్రెగ్నెన్సీ జర్నీ చూద్దామండి. అంటే ట్రైమిస్టర్ వైజ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే షేర్ చేసుకుంటాను. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ చూడడం వల్ల మీకేం హెల్ప్ అవుతుంది, ఏం బెనిఫిట్ అవుతుంది అంటే, నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమేమి కేర్ తీసుకున్నాను, ఏమేమి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఫుడ్ డయట్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, అలాగే వర్కింగ్ మామ్స్ ఎవరైనా ఉంటే ఎలా స్ట్రెస్ లేకోకుండా ఇంటి పనులు చేసుకుంటూ ఎలా యాక్టివ్గా ఉండొచ్చు, ఎలాంటి యోగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, అలాగే కామన్ మిత్స్ కొన్ని ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటన్నిట్ల గురించి డాక్టర్ విజిట్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి చెకప్స్ ఉంటాయి ఫస్ట్ ట్రైమిస్టర్లో, అండ్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, మన ఫిజికల్ చేంజెస్ ఏమేమి ఉంటాయి, అలాంటి సిమ్టమ్స్కి నేను ఫాలో అయిన టిప్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి. సో ఎండ్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో చివరిలో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫాలో అయిన నా 1 డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఒక మోటివేషన్ ఉంటుంది, అలాగే కొన్ని టిప్స్ ద్వారా మీరు కూడా బెటర్ ఫీల్ అవ్వగలుగుతారనమాట. సో ఫస్ట్ వచ్చేసి అసలు ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి మన వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పకుండా చెక్ చేయండి. సో అలా ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి వెయిట్ చేస్తుంటారనమాట, ఎప్పుడు ఆ మ్యాజికల్ 2 లైన్స్, ఆ పింక్ లైన్స్ ఎప్పుడు కనిపిస్తాయా అన్నట్టుగా. సో మా విషయంలో వచ్చేసి మాకు 2019లో మ్యారేజ్ అయింది. మేము అనుకున్నాం ఒక 1 year గ్యాప్ తీసుకుందాము, బికాస్ ఫినాన్షియల్గా కూడా కొద్దిగా సెటిల్ అవ్వాలి అనేసి కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నాం. ఆ లోపలే 1 year లోపలే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది, ఎందుకు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి అనమాట. తర్వాత ఓకే 1 year అయిపోయింది కదా, మాకు 2019లో మ్యారేజ్ అయింది. 2020లో బేబీస్ అనుకునే లోపలే కరోనా వచ్చేసింది. సో ఆ సిచ్యువేషన్స్లో బేబీస్ ప్లాన్ చేసేంత ధైర్యము లేదు. అప్పుడు డే టు డే లైఫ్ గడవడమే కష్టంగా అనిపించేది. అలాంటి భయంకరంగా ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కరోనా టైంలో. సో కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత నేను 2020 సెప్టెంబర్లో కన్సీవ్ అయ్యానండి ఫస్ట్ టైం. నేను కన్సీవ్ అయిన తర్వాత అది కూడా అంటే మీ ప్లాన్ లాగా కాదు, నార్మల్గా కన్సీవ్ అయిపోయాను. సో హ్యాపీ, చెక్ చేసుకున్నాము, హ్యాపీ, అంతా బాగుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మేజర్గా నేను మీకు చెప్పేది ఒకటి వచ్చేసి, గైనకాలజిస్ట్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 3 గైనకాలజిస్ట్ని చేంజ్ చేశాను. ఎందుకంటే నాకు అప్పటికి తెలియదు ఎవరు బెస్ట్ ఏంటి అనేసి. ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి మన కండిషన్ అని తెలియకోకుండానే హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చేసింది, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ రాసేసారు, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, మల్టీవిటమిన్స్, కొన్ని ప్రోటీన్ పౌడర్స్, కొన్ని లిస్ట్ ఇచ్చేసింది టాబ్లెట్స్ది. అసలు నాకు నిజంగానే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా, నా హెల్త్ కండిషన్ ఇవేమీ చెక్ చేయలేదు. వెళ్ళాను, ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఇన్ని లిస్ట్ మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేసేసారు. నాకు ఎక్కడో సాటిస్ఫై కాలేదు. మేజర్గా మనం చేసే మిస్టేక్ ఇదే అండి. మనం ప్రెగ్నెంట్ అయ్యామనగానే గుడ్డిగా అక్కడ ఉన్న డాక్టర్ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతాము, వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతాం. అస్సలు అలా చేయకండి. బెస్ట్ గైనకాలజిస్ట్ ఎవరున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది వినగలిగే పేషెన్స్ ఉండాలి ఆ గైనకాలజిస్ట్కి. అలాగే మన ప్రెగ్నెన్సీకి మనకు ఏమి కరెక్ట్ అని తెలుసుకొని మనకు కాన్ఫిడెన్స్ని ఇచ్చి మన త్రోట్ ఆ 9 months ఆ డెలివరీ కూడా స్మూత్గా జరగడానికి మంచి గైనకాలజిస్ట్ని అయితే చూస్ చేసుకోవాలి. అలా నాకు సాటిస్ఫై కాలేదని ఇంకో గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను. సేమ్ ఆవిడ కూడా ఇదే రిపీట్ చేసింది. ఇంకో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన, 3rd గైనకాలజిస్ట్ దగ్గర ఆవిడ కొన్ని బ్లడ్ చెకప్స్ రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఏమైంది అంటే, నాకు అరౌండ్ 8th వీక్ అలాగా నాకు బేబీ హార్ట్ బీట్ ఫామ్ కాలేదు, అబార్షన్ చేయాలి, సో మెడికలీ టర్మినేట్ చేయాలి అన్నారనమాట. సో సాటిస్ఫై కాలేదు. ఎందుకు ఏమి అంటే, ఇవి కామన్ ఇలా అవుతూ ఉంటాయి, దానికి రీజన్స్ అంటే ఏమీ లేవు, స్పెసిఫిక్గా అబార్ట్ చేసేయాలి అన్నారనమాట. సో అంత 3 months, ఆల్మోస్ట్ దగ్గర 3 months బేబీ అని మనం ఎన్నో ఊహలు కలల్లో ఉంటాము, హ్యాపీగా ఉంటాము. ఆల్ ఆఫ్ సడన్ అలా చెప్పగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నిజంగానేనా ఇది అనేసి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం ఎవరి దగ్గర అనుకుంటున్నప్పుడు మా మేనేజర్ వాళ్ళ వైఫ్కి అప్పుడే డెలివరీ అయ్యిందనమాట. సో ఆయన నాకు సజెస్ట్ చేశారు, ప్రజెంట్ నేను ఏ గైనకాలజిస్ట్ని అయితే నా బేబీ డెలివరీ కానీ నేను త్రూఅవుట్ 9 months ఇప్పటికీ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అదే గైనకాలజిస్ట్ని నేను కన్సల్ట్ అవుతానండి. ఆవిడ ది బెస్ట్ గైనకాలజిస్ట్ అనేసి చెప్తాను. ఎందుకంటే నాకు 9 monthsలో కూడా నా ప్రెగ్నెన్సీలో ఎక్కడ అన్నెసెసరీ మెడికేషన్స్ ఇవ్వలేదు, కాంప్లికేషన్స్ లేవు, నాకు స్ట్రెస్ కానీ భయాలు ఇలాంటివి ఏమీ లేవు, చాలా స్మూత్గా హ్యాపీగా జరిగింది. అందుకే గైనకాలజిస్ట్ రోల్ అంత ఇంపార్టెంట్. ఆవిడని మేము మీట్ అయినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు ఈ అబార్షన్ ఎందుకు చేయాలి, మెడికల్గా ఎందుకు టర్మినేట్ చేయాలి బేబీని అన్నప్పుడు, హార్ట్ బీట్ ఫామ్ కాలేదు,
సో స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు ఇది. అండ్ అదే టైంలో మేము సెప్టెంబర్లోనే ఇల్లు షిఫ్ట్ చేసామండి, వేరే ఇంటికి మారదామనేసి ఇల్లు షిఫ్ట్ చేసాం, హెవీ వెయిట్ లిఫ్ట్ చేశాను. సో దట్ అన్నారు ఏవో ఉండొచ్చు, ఏదో ఒక స్ట్రెస్ వల్ల బేబీకి అయితే కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, హార్ట్ బీట్ ఫామ్ కాలేదు, దీన్ని కంటిన్యూ చేయలేము, ఫర్దర్గా కంటిన్యూ చేసినా రిస్క్ ఎక్కువ అవుతుంది అన్నారు. సో డాక్టర్ దగ్గర డిస్కస్ చేసిన తర్వాత ఆవిడ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా మన బాడీని రెడీ చేయాలి అనేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనకు కావాల్సింది ఒక హెల్దీ బేబీ. ఇప్పుడు మొండిగా పోయి ఇంకొకరి సజెషన్ తీసుకొని ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసేది వద్దు అని చెప్పేసి ఆవిడ గైడెన్స్తోనే టర్మినేట్ చేసాం. మిస్క్యారేజ్ అయితే అలా అయిపోయింది. ఆ పార్ట్ని ఇద్దరం డైజెస్ట్ చేసుకున్నాం, ఓకే సరేలే నెక్స్ట్ బేబీకి ట్రై చేద్దామని హ్యాపీగా తీసుకున్నాం. కాకపోతే సాడ్ థింగ్ ఏమంటే ఈ మిస్క్యారేజ్ ఆల్మోస్ట్ నాకు 3 months కంప్లీట్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా అయింది. ఎలా అంటే ఆల్మోస్ట్ డెలివరీ పెయిన్ ఎలా ఉంటుందో నేను ఆ పెయిన్ని ఫేస్ చేసేసాను ఈ మిస్క్యారేజ్ టైంలో. బాధ ఏమంటే ఆ టైంలో ఎవరు ఇంట్లో వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు, మా తరపున కానీ మా హస్బెండ్ వాళ్ళ తరపు వాళ్ళు ఎవరూ లేరు, ఎవరు ఊర్లలో వాళ్ళు ఉన్నారు. మేము ఇద్దరం ఇక్కడ బెంగళూరులోనే ఉండాల్సి వచ్చింది. సో ఇద్దరమే మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయాం, ఎందుకంటే కొన్ని 5-6 hours కంటిన్యూస్గా వాష్రూమ్లోనే ఉండాల్సి వచ్చేది. ప్రతిదీ మా హస్బెండ్ నన్ను ఒక చిన్న బేబీలా కేర్ చేయాల్సి వచ్చేది. సో నా పెయిన్ కూడా లేవడానికి కుదరదు, నడవడానికి కాదు, అంత సివియర్ పెయిన్ ఉన్నింది. ఒక డిఫికల్ట్ ఫేజ్ అనే చెప్పొచ్చు. దాని నుంచి బయటికి రావడానికి మాకు మినిమం 1.5 months అయితే పట్టింది. సో ఇదంతా అయిన తర్వాత డిసైడ్ అయిపోయి మా ఆఫీస్లో అయితే నాకు 40 days లీవ్ ఇచ్చారనమాట. ఇలా మిస్క్యారేజ్ అయితే లీవ్స్ ఇస్తారు, 40 days లీవ్ ఇచ్చారు. సో నాకు ఇదంతా అయిన తర్వాత మా హస్బెండ్ కూడా లీవ్ తీసుకుని వర్క్ ఫ్రమ్ హోమే ఉండింది కాబట్టి ఎక్కడికన్నా వెకేషన్ లాగా వెళ్దామని ఒక 15 days అయితే వెళ్ళిపోయామన్నమాట వెకేషన్కి. సో దట్ మనకు ఫ్రెష్గా ఉంటుంది మైండ్, దీని నుంచి కంప్లీట్గా బయటకు వస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయాము. సో అలా ఒక 15 days తర్వాత వచ్చి ఫ్రెష్గా నా ఆఫీస్ తన ఆఫీస్ ఇద్దరము స్టార్ట్ చేసాము. దాని తర్వాత 6 months డాక్టర్ అయితే ఒక కంప్లీట్ ప్లాన్ ఇచ్చారు, ఎలా ఫిజికలీ ఎలా యాక్టివ్గా ఉండాలి, మనము స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇదంతా ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా. సో అలా ఆ 6 months కూడా మేము ఫాలో అయ్యామన్నమాట. అయిన తర్వాత సో నాకు ఇది నవంబర్లో జరిగిందనమాట నాకు మిస్క్యారేజ్ అనేది. దాని తర్వాత బేబీకి మేము మేలో ట్రై చేద్దాము. సో మేము ముందే ఫిక్స్ అయ్యామన్నమాట. మాకు డాక్టర్ కూడా చెప్పారు మినిమం 4 to 6 months మీరు బేబీ కోసం ట్రై చేయండి. నాకు ఫోలిక్ యాసిడ్ కూడా స్టార్టింగ్లో ఇవ్వలేదు, బికాజ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఏమేమి ఉన్నాయో నేను నా ఫుడ్లోనే తీసుకుంటానని చెప్పడం వల్ల ఆవిడ ఓకే అన్నారు. మల్టీవిటమిన్స్ ఏవి కూడా నాకు ఇవ్వలేదన్నమాట. సో ఫుడ్ రొటీనే బాగుంది, సో దాన్ని కంటిన్యూ చేయని చెప్పారు. కాబట్టి అన్నెసెసరీ మెడికేషన్స్ ఏవి తీసుకోలేదు, న్యాచురల్గానే ఫుడ్ తీసుకుంటున్నాం, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్తోనే. సో ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ మేము అనుకున్నప్పుడు కూడా పీరియడ్ మిస్ అయ్యేంత వరకు చెక్ చేసుకోవడం వద్దు, ఎందుకంటే ఆ టెన్షన్ తీసుకునేది వద్దు, ఫ్రీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలనేది అనుకున్నాం. కానీ మేలో అనుకున్నాం అనమాట. నా ఎల్ఎంపీ వచ్చేసి May 5th. సో నేను ఓకే నాకు 28 days సైకిల్ అండి నాకు. సో 28 daysకి నేను ఒకవేళ పీరియడ్ రాకపోతే చెక్ చేద్దామనే ఫస్ట్లో అనుకున్నాం. కానీ మన ఆడోళ్ళకి మైండ్ ఉండదు చూసారా, ఆ టెన్షన్ కానీ ఏమో అనే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్లో నాకు కొన్ని సిమ్టమ్స్ అయితే నాకు నాకు ఒక 23rd day నుంచే కొన్ని సిమ్టమ్స్ నాకు కనిపించండి. టయర్డ్గా ఉండడం కానీ, బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, ఇలా కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ కనిపించాయి. నేనేమనుకున్నా మోస్ట్లీ పీరియడ్ ఏమైనా వస్తుందేమో, కానీ నాకు పీరియడ్ ముందు ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ రావు. నాకు జస్ట్ లెగ్ పెయిన్ ఉంటుంది తప్పితే వేరే ఏం సిమ్టమ్స్ ఉండవు. ఇదేదో కొత్తగా ఉంది అనేసి అనుకున్నాను. బట్ మన ఎగ్జైట్మెంట్తో నేను ఏం చేశానంటే నాకు 27th day ఎగ్జాక్ట్గా 27th day నేను ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కిట్ ఇంట్లో ఉందన్నమాట, ఉన్ని సేఫర్ సైడ్ కనేసి తెచ్చిపెట్టుకొని ఉన్నాము. అంటే 27th day అంటే 31st Mayకి నేను చెక్ చేసుకున్నానండి. సర్ప్రైజింగ్గా ఏమి అంటే పింక్ లైన్ వచ్చాయి, 2 వచ్చాయి, కానీ ఒక చిన్న లైట్ పింక్ వచ్చింది అనమాట. సో అది ఫాల్స్ లైన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, దానికి గ్యారెంటీ లేదు. సో మా హస్బెండ్కి చెప్పడం వద్దు. నేను అనుకున్నాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్లో నాకన్నా ఎక్కువ డిస్టర్బ్ అయింది మా హస్బెండ్. సో నేను ప్రాపర్గా నీకు కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా అబార్షన్ అయిందేమో అని చాలా డిప్రెస్ అయిపోయారనమాట. నేనన్నా ఒక లెవెల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంత త్వరగా బయటకు వచ్చేసాను త్వరగా దాని నుంచి. బట్ మా హస్బెండ్ రాలేదు. సో నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి నేను ఖచ్చితంగా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని అయితే ఫిక్స్ అయ్యి ఆయన చెప్పలేదు నేను 31st. ఒక 2 రోజులు ఆగి చూద్దాం, ఒకవేళ హెచ్సిజీ లెవెల్ పెరిగితే ఏమన్నా
పింక్ లైన్స్ రావచ్చేమో అని చెప్పేసి అగైన్ 2 days తర్వాత చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే సేమ్ మళ్ళీ 2 లైన్సే వచ్చాయి, కొద్దిగా డార్క్గా వచ్చిందనమాట. సో అప్పటికి హ్యాపీ, ఓకే బట్ ఇంకొక 2 రోజులు చూద్దాము, నాకు 28 days సైకిల్ కదా మిస్ అయిపోయింది. సో ఓకే ఇంకో 2 రోజుల తర్వాత చెక్ చేసుకుని కన్ఫర్మ్ అయితే మా హస్బెండ్కి చెప్దామనేసి అయితే అనుకున్నాను. అలా 4th Juneకి నేను చెక్ చేశాను అనమాట. అంటే నాకు అప్పటికి 31 days. 4th Juneకి నేను చెక్ చేసుకున్నప్పుడు డార్క్ లైన్ వచ్చేసింది. సో ఫుల్ హ్యాపీ, ఎగ్జైట్మెంట్, ఇంకా చెప్పలేమండి, కంట్లో నీళ్ళు వచ్చేసాయి, బాధ, ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అలా అయింది కదా ఈ బేబీకి అని అనుకొని ఫస్ట్ టైంకే ఇలా. సో నా బాడీ హెల్దీగా ఉంది అని అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. నేను భయపడలేదు, స్ట్రెస్ అయితే తీసుకోలేదు, అండ్ నేను అంతే కాన్ఫిడెంట్గా ఉన్నా. బట్ అక్కడ నేను మా హస్బెండ్కి ఇమీడియట్గా నేను చెప్పలేదు. ఆయన నైట్ షిఫ్ట్ ఫినిష్ చేసుకొని పడుకున్నారు. నాకు 5 o'clock షిఫ్ట్. నేను లేచి ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత సర్ప్రైజింగ్ ఏదైనా చేద్దామనేసి ఆ రోజు ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేసి, ఫ్రైడే నాకు బాగా గుర్తుంది, ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేసి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పేసి చిన్నగా నాకు ఇంట్లో అప్పటికప్పుడు కుదిరినంతగా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. సో ఆ సర్ప్రైజ్ నేను నా మెమరీ కోసం అయితే వీడియో రికార్డ్ చేశానండి. నెక్స్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అయితే చేస్తాను. ఇలా సర్ప్రైజ్ ఇచ్చాను ఏంటి అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. బట్ అప్పుడు మా హస్బెండ్ అనేది ఒకటి, ఇప్పుడే ఇంత హ్యాపీగా వద్దు, 3 months కానీ ఎన్టీ స్కాన్ అంతా అయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసి ఇప్పుడే వద్దు అన్నారు. బట్ నేను ఫస్ట్ డే నేను చెప్పింది, ట్రస్ట్ మీ, ఈ ప్రెగ్నెన్సీ చాలా హెల్దీగా ఉండబోతోంది, మనకు హెల్దీ బేబీ పుడతారు, ఖచ్చితంగా హెల్దీ బేబీ పుడుతుంది మనకు, నన్ను నమ్ము. ఎందుకంటే నాకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ అని, మనల్ని నమ్మితేనే అన్నీ పాజిటివ్గా జరుగుతాయనేసి నేను తెలుసుకున్నాను. సో అలా ఆ రోజు చెప్పాను. అలా ఏదైతే చెప్పానో నా 9 months కూడా అలాగే జరిగింది. సో చెప్తే నా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అలా హార్డ్ సిచ్యువేషన్స్ లేవు, అలాగని అంత స్మూత్గానూ లేదండి, మిక్స్డ్గా ఉంది అనే చెప్పొచ్చు నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. సో ఇక్కడ వరకు నా ప్రెగ్నెన్సీ అయితే ఇలా తెలుసుకున్నాం అనమాట. అసలైన టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. అంటే మనకు వచ్చే ఫిజికల్ చేంజెస్. ఇక్కడ నేను ఈ వీడియోలో నేను అన్ని పార్ట్స్ వైజ్ చెప్తానండి, ఎందుకంటే అన్ని క్లమ్జీగా అయిపోయి ఇన్ఫర్మేషన్ నేను కరెక్ట్గా పాస్ చేయకపోవచ్చు, నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు. సో దట్ పార్ట్స్ వైజ్ చెప్తాను. అంటే ఫిజికల్ చేంజెస్ ఏమొచ్చి ఉంటాయి, ఎమోషనల్గా ఎలా చేంజెస్ వస్తాయి, ఫుడ్ డయట్ ఏంటి, అలాగే ఎలాంటి చెకప్స్ చేయాలి, డాక్టర్ని ఎప్పుడు విజిట్ అవ్వాలి, అలాంటి యోగా ఎక్సర్సైజ్, కొన్ని కామన్ క్వశ్చన్స్ గురించి స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, అన్నీ నేను కవర్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇదంతా జరిగి ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుందండి. నేను అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు. బట్ ఎందుకు ఈ వీడియో చేయాలి అనుకున్నాను అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. నాకు ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడో కాదండి, ప్రాక్టికల్గా కొన్ని వెబినార్స్ అటెండ్ అయ్యి నేను తెలుసుకునిండేవి. సో దట్ అందరూ వెబినార్స్ని అఫోర్డ్ చేయలేరు. సో నా ద్వారా కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా, నేను ఫాలో అయ్యిండేవి. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ లిటరలీ చెప్తున్నాను, 9th month వరకు కూడా నేను యాక్టివ్గా ఉన్న. 9th month వరకు నా ఫుడ్ నేనే కుక్ చేసుకున్నాను, ఇంటి పనులన్నీ చేస్తూ ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఎలా చేశాను, హ్యాపీగా ఎలా ఉండగలిగాను. నా బేబీ కూడా మంచి వెయిట్తో పుట్టింది, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. సో నా పాజిటివ్ ప్రెగ్నెన్సీని షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా కొంతమందికి హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికలీ ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే, మనకు ప్రెగ్నెంట్ అయ్యాము అంటే కొంతమంది ఇమీడియట్గా చెక్ చేసుకోరు, ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్ స్కిప్ అయ్యేంత వరకు చెక్ చేసుకోరు. దానికన్నా ముందు మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ చెక్ చేసుకున్న తర్వాత అయినా కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి. ఏంటివి అవి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి వామిటింగ్ ఆర్ నాసియా అండి. కొంతమందికి మార్నింగ్ ఉంటుంది ఈ వామిటింగ్ నాసియా, కొంతమందికి ఈవినింగ్ ఉంటుంది, దీన్ని మార్నింగ్ సిక్నెస్ ఈవినింగ్ సిక్నెస్ అంటారు. కొంతమందికి త్రూ అవుట్ ద డే ఉంటుంది, ఏం తిన్నా వామిట్ చేసేస్తుంటారు. బై గాడ్ గ్రేస్ నాకేమేంటే వామిటింగ్స్ ఏం లేవు, బట్ ఆ సెన్సేషన్ ఉంది, నాసియా ఫీలింగ్ ఉంది, ఏం తిన్నా కూడా అంతా గొంతులోనే ఉంది, ఇక్కడ స్టక్ అయిందేమో, ఇంకా వామిట్ వచ్చేస్తుందేమో, ఇలాంటి ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఆల్మోస్ట్ నాకు ఒక 4 months వరకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఇలాగే ఉన్నిందనమాట, ఏమీ తినబుద్ధి అయ్యేది కాదు. నేను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్, అలాగే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ కూడా డిఫరెంట్. ఇప్పుడు 2 babies ఉండే వాళ్ళకి ఏ ఒక్క ప్రెగ్నెన్సీ కూడా సిమిలర్గా ఉండదు, ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళకి దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియో చూసి మిమ్మల్ని మీరు దీంట్లో ఊహించుకోకండి, లేదా మీకు ఇలా జరగలేదే నాకు ఇలా వేరేలాగా ఉంది అనేసి ఆందోళన తీసుకోవద్దండి. ఒకవేళ మీరు అలా మిమ్మల్ని మీరు ఊహించుకొని మీతో కంపేర్ చేసుకునే పర్సన్ అయితే దయచేసి వీడియో చూడకండి. ఈ వీడియోనే కాదు ఏ వీడియోను చూడకండి. ఒక అవేర్నెస్ కోసం, ఒక ఇన్ఫర్మేషన్ కోసము, ఒక మోటివేషన్ కోసం అయితే మాత్రమే వీడియో చూడండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రెగ్నెన్సీ వేరేలాగా ఉంటుంది. నాకు జరిగింది మీకు జరగకపోవచ్చు, మీకు జరిగింది నాకు జరగకపోవచ్చు. కాంప్లికేషన్స్ కానీ, పాజిటివ్ థింగ్స్ ఆర్ నెగిటివ్ థింగ్స్ ఏవైనా కూడా యూనిక్, ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి
ఇందులో అంతకన్నా ముందు మనము ప్రెగ్నెన్సీలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయండి. ఇది సారీ నేను చెప్పాలనుకుని మర్చిపోయాను. ప్రెగ్నెన్సీలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్, నెక్స్ట్ 3 to 6 నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్, 6 to 9 మంత్స్ వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్. యాక్చువల్గా 4 ట్రైమిస్టర్స్ అనే చెప్పొచ్చు. 9 to 12 అంటే బేబీ పుట్టిన తర్వాత కూడా ఒక ట్రైమిస్టర్ అంటారు, ఎందుకంటే మన బాడీ రికవరీ టైం అది. సో ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో 4 ట్రైమిస్టర్స్ అంటారనమాట. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారు అంటే మన పీరియడ్ ఏ రోజైతే వచ్చి ఉంటుందో లాస్ట్ పీరియడ్, అంటే నాకు వచ్చేసి May 5th LMP లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటారు దీన్ని. ఆ రోజు నుంచే కౌంట్ చేస్తారు. ఎందుకంటే ఆ పీరియడ్ వచ్చిన తర్వాత వచ్చే ఎగ్ ద్వారానే మనకు బేబీ ఫామ్ అవుతుంది. సో ఆ ఎగ్ బేబీ సైకిల్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎల్ఎంపి డేట్ నుంచి Day 1గా కౌంట్ చేసుకుంటారు అనమాట. చాలామందికి తెలియక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 2 మంత్సే కదా అయ్యింది, డాక్టర్స్ ఏమి 3 మంత్స్ అంటారు అని డౌట్ వస్తుంది అనమాట. ఈ 1 month క్యాలిక్యులేషన్ అనేది మిస్ అవుతుంది. ఈవెన్ సేమ్ మాకు కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం మాకు ఇది తెలీదు. డౌట్ వచ్చి డాక్టర్తో మా హస్బెండ్కి డౌట్ వచ్చినప్పుడు డాక్టర్ని అడిగితే ఇలా చెప్పారనమాట. సో ఎల్ఎంపీ నుంచి Day 1గా కౌంట్ చేస్తారనమాట. ఎప్పుడు మీకు పీరియడ్ వచ్చి ఉంటుందో లాస్ట్ ఆ రోజు నుంచి కౌంట్ చేసుకొని మంత్ అలా 3 months, 6 months, 9 months ఇలా 3 ట్రైమిస్టర్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఈ వీడియోలో మనం ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దీంట్లో మనం ఇప్పుడు చూస్తున్నది ఫిజికల్ ఏమేమి చేంజెస్ వస్తాయి అంటే నాసియా, వామిటింగ్స్ అనుకున్నాము. కొంతమందికి హెవీగా ఉంటుందన్నమాట, వామిటింగ్స్ ఏం తిన్నా వచ్చేస్తూ ఉంటుంది. నాకైతే అలా ఏం ఉండలేదండి. వామిటింగ్ అయితే మై గాడ్స్ గ్రేస్ వామిట్ అయితే అవ్వలేదు, బట్ ఆ ఫీలింగ్ ఉండింది. దీనికి నేను ఏం చేసేదాన్ని అంటే పోర్షన్ వైజ్ ఫుడ్ నేను తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి మామూలుగానే చిన్న చిన్న ఇడ్లీలు 4 తినేదాన్ని మామూలుగా. బట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత 2 ఇడ్లీలు, ఎందుకంటే మన స్టమక్ ఫుల్ అయిందనుకోండి మనకి వామిట్ సెన్సేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి పోర్షన్ వైజ్ ఇప్పుడు నేను నా కడుపు ఎప్పుడు సగం ఉండేలాగే తినేదాన్ని. నెక్స్ట్ 2 hours ఇంకొంచెం ఏదైనా తినేదాన్ని, స్నాక్స్ లాగా ఫ్రూట్ కానీ లేకపోతే వేరే ఏదో ఒకటి ఫుడ్. అలా ఎవ్రీ 2 hours నేను పోర్షన్ వైజ్ ఏదో కొద్దిగా ఫుడ్ తీసుకునేదాన్ని. త్రూఅవుట్ ద డే వాటర్ తాగుతూనే ఉండాలండి. మన బాడీ హైడ్రేట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. వాటర్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఫుల్ అలాగే తాగేసామనుకోండి ఇమీడియట్గా వామిట్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను స్ట్రా ఉండే సిప్పర్ బాటిల్ యూజ్ చేసేదాన్ని. సో సిప్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఆ తాగినట్టుగానే ఉంటుంది, వామిట్ రాదు. సో అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను ఆమ్లా, ఈ ఉసిరికాయ వస్తుంది చూడండి, ఉసిరికాయని కొద్దిగా ఉప్పులో నానబెట్టి ఎండ చేసుకుని, క్యాండీస్ అంటే మనకు ఇవి మోస్ట్లీ దొరకొచ్చేమో, ఆన్లైన్లో కూడా దొరకవచ్చు, బట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎండబెట్టి ఆ క్యాండీస్ని కూడా తింటూ ఉండదు అనమాట. సో ఆ క్యాండీస్ తింటున్నప్పుడు ఏమంటే మనకు ఆ వామిట్ సెన్సేషన్ అనేది ఉండదు, ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. సో ఇలా కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటుండడం వల్ల కూడా వామిట్ సెన్సేషన్ తగ్గుతుంది. కొంతమందికి సివియర్, దీన్ని హైపరెమెసిస్ గ్రావిడేరం అంటారు. అంటే కీటోసిస్ అంటే ఏం తిన్న డైలీ మోర్ దాన్ 6 times వామిట్ అవుతుంది అంటే వీళ్ళకి అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, సెలైన్ ఎక్కిస్తారు అనమాట. వాళ్ళకి బెడ్ రెస్ట్ అవసరం అంటారు. సో అలా ఏమైనా ఉంటే కేర్ తీసుకోండి. నార్మల్గా ఉండి డేలో 2 times 3 times వామిట్ అవుతుంది అంటే ఓకే, మీరు ఇలా కొన్ని టిప్స్ ద్వారా ఫాలో అయితే చేయొచ్చు. జింజర్ తిన్నా కూడా, రా జింజర్ నమలడం వల్ల కూడా వామిట్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తానండి, ఈ నాసియా వామిటింగ్కి నేను ఫాలో అయింది. ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్నింగ్ లేయగానే మనకు వామిట్ వచ్చేసింది, ఒకలాగా ఎల్లో కలర్లో వామిట్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది కదా, అది ఎందుకు వస్తుంది అంటే నైట్ మొత్తం మనం ఏం తినేయడము, మనం ఫస్ట్ ట్రైమిస్టర్లోనే నైట్ మిడ్నైట్ స్నాక్స్ ఇవన్నీ కూడా తిన్నాం కాబట్టి మనకు కడుపు ఖాళీగా ఉండి యాసిడ్స్ ఫామ్ అయి ఉంటాయి కడుపులో. పొద్దున్న లేగానే వాటర్ తాగేస్తాం ఇమీడియట్గా. ఈ వాటర్ తాగడం వల్ల కడుపులో ఒకలాగా ఫిల్లింగ్ లాగా అయిపోయి ఆ గ్యాస్ అంతా కూడా మనకు ఆ టైంలో వామిట్ లాగా వచ్చేస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ ఫస్ట్ లేగానే బెడ్ మీద ఉన్నప్పుడు, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ కాదండి, మనకు మన హెల్త్ కరెక్ట్ అయ్యేదే చేయాలి. లేసి లేవగానే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ముందే నైట్ సోక్ చేసి పెట్టుకుని ఉంటాం చూడండి, అలాంటి డ్రై స్నాక్స్ని మార్నింగ్ ఫస్ట్ కొద్దిగా తినాలి. సో కొంచెం తినడం వల్ల ఏమవుతుందంటే మన కడుపులో యాసిడ్స్ అన్ని కూడా సెటిల్ డౌన్ అవుతాయి అండ్ వామిట్ సెన్సేషన్ ఉండదు. నాకు ఏమైందంటే అప్పుడే నాకు క్రూకుడ్ టీత్ ఉండే, సో నేను బ్రేసెస్ వేయించుకొని ఉన్నాను. ఏవి డైరెక్ట్గా చూజ్ చేయలేను, అన్ని పౌడర్ ఫామ్లోనే తీసుకోవాలని, లేదంటే చాలా సాఫ్ట్గా ఉండేవి తినగలగాలి. కాబట్టి నేను ఈ బాదం కానీ లేదంటే వాల్నట్ ఇలాంటివి చూజ్ చేసేకి అయ్యేది కాదు. సో నేనేమంటే రేజిన్స్, ఎండు ద్రాక్ష, కొద్దిగా క్యాష్యూస్ని నానబెట్టి నా బెడ్ పక్కనే పెట్టుకునేదాన్ని. లేచి లేవగానే ఫస్ట్ కొద్దిగా తినేసి కాసేపు కూర్చొని, ఎందుకంటే కళ్ళు తిరుగుతాయి లేయగానే
పడిపోతామేమో అనే ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా అవి తిని కొంచెమే వాటర్, ఎక్కువ వాటర్ తాగేదాన్ని కాదు, కొద్దిగా వాటర్ తాగేసి నెక్స్ట్ నా డే అలా స్టార్ట్ చేసేదాన్ని. సో దట్ నాకు ఆ కళ్ళు తిరిగేది కానీ ఆ టయర్డ్నెస్, ఈ వామిటింగ్ వచ్చే ఫీలింగ్, ఇది మార్నింగ్ సిక్నెస్ని ఇలా నేను అవాయిడ్ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్. ఎందుకంటే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు లైట్గా పెయిన్ఫుల్ అనిపించడం, బ్రెస్ట్ ఎన్లార్జ్ అయినట్టుగా అనిపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బర్న్. తిన్న వెంటనే మనకంతా కూడా చాలా మంటగా ఉంటుంది, పోర్షన్ అంతా కూడా హెవీగా మంటగా అనిపించడం, ఎసిడిటీ ఉంటుంది కొంతమందికి. నాకైతే మేజర్గా నాకు నాజియా ఉన్నింది, హార్ట్ బర్న్, ఎసిడిటీ ఉన్నింది. అలాగే చాలా టయర్డ్గా అనిపించేది అనమాట, వీక్గా అనిపించేది, టయర్డ్గా అనిపించేది. ఏది ఇలా ఫోన్ని కూడా లిఫ్ట్ చేసే కష్టపడేదాన్ని. ల్యాప్టాప్ ఏదైనా టైప్ చేయాలన్నా కూడా నాకు చేతులు మార్నింగ్ ఫస్ట్ అసలు ఒక 2 hours వరకు కూడా నాకు అంత యాక్టివ్గా అనిపించేదే కాదు. చాలా ఒకలాగా లెథర్జిక్గా అనిపించేది, నిద్ర వస్తున్నట్టుగా అనిపించేది, టయర్డ్గా ఇంకట్లా కూర్చుంటే ఇలా పడిపోతానేమో, అలా నాకు తల తిరుగుతున్నట్టు అనిపించేది. పడుకున్నా కూడా నాకు ఆ తల తిరుగుతున్నట్టుగానే అనిపించేది అనమాట. సో ఇవన్నీ కామన్ సింటమ్స్. దీన్ని మనం ఎలా ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా కొద్దిగా పోర్షన్ వైజ్ ఫుడ్ తీసుకోవడము, లిక్విడ్స్ తీసుకుంటుండడం వల్ల మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి నేను ఫేస్ చేసింది వచ్చేసి లో బ్యాక్ పెయిన్. ఎందుకంటే నేను కూర్చొని వర్క్ చేస్తుండేదాన్ని కాబట్టి మాకు ఆల్మోస్ట్ 12 hours షిఫ్ట్ ఉండేది వర్క్. సో కూర్చొనే చేయాలి కాబట్టి నాకు లిటిల్ లో బ్యాక్ పెయిన్ వచ్చేది అనమాట. సో అప్పుడప్పుడు లేచి నడవడము, లైట్గా స్ట్రెచ్ చేయడము, కాసేపు పడుకొని లేయడము, ఇలాంటి ద్వారా లో బ్యాక్ పెయిన్ కూడా నేను మేనేజ్ చేస్తాను. ఇంకొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుందండి. ఎందుకంటే యూటిరస్ పెరుగుతున్న కొద్దీ మన బోవెల్ మూమెంట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి మన కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ని కానీ, ఓట్స్ ఇలాంటివి ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ని, హైడ్రేట్ వాటర్ని ఎక్కువ తాగుతూ ఉండడం వల్ల, లిక్విడ్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంది అంటే వాళ్ళ కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమైనా కడుపు నొప్పి వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సిరప్ ఏదో ఇస్తారు. సో దట్ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అనమాట. ఇంకొచ్చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనమాట. సేమ్ చెప్పినట్టుగా మనకు యూటిరస్ పెరుగుతుండడం వల్ల బ్లాడర్ మనకు కెపాసిటీ, హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి కొంతమందికి కాళ్ళు ఎక్కువ నొప్పిగా అనిపిస్తాయి అనమాట, కాళ్ళు ఎక్కువ లాగుతున్నట్టుగా అనిపిస్తాయి, ఇది కామనే. కొంతమందికి పీరియడ్ లైక్ క్రాంప్స్ వస్తాయి అనమాట, కడుపులో లాగా క్రాంప్ నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, ఇది కామనే. కాకపోతే మనకు ఈ బ్యాక్ సైడ్ నుంచి నొప్పి వచ్చింది అనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి కడుపు నొప్పి వచ్చి ఎక్కువ సివియర్గా అనిపిస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది ఒక సీరియస్ కండిషన్ అని గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి స్పాటింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ లోపల బాడీలో ఇవన్నీ బేబీ ఫామ్ అయ్యేటప్పుడు కొద్దిగా స్పాటింగ్ అంటే జస్ట్ 1 or 2 drops అలా బ్లడ్ కనిపించడం, స్పాటింగ్ చాలా నార్మలే. కాకపోతే పీరియడ్ లాగా మనకు బ్లడ్ ఎక్కువగా వస్తుంది, డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అంటే తప్పకుండా మీరు డాక్టర్ని విజిట్ చేయాలన్నమాట. సో ఈ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి వచ్చేసి ఫేస్లో చేంజెస్ కనిపిస్తాయి, కొంతమందికి పింపుల్స్ వస్తాయి అనమాట స్కిన్లో, కొంతమందికి ఉన్న పింపుల్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్లే అండి. నాకు వచ్చేసి ఫేస్ చాలా క్లియర్ అయిందనమాట, ఒకలాగా పింపుల్స్ ఏమున్నా కూడా చాలా క్లియర్ అయింది. నాకు ఆయిలీ స్కిన్ ఉండే, ఆ ఆయిల్నెస్ అంతా కూడా తగ్గింది నాకు. సో ఇలా కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేంజెస్ కనిపిస్తాయి. ఇంకొంతమందికి కలర్ చేంజ్ అవుతుంది అనమాట, డార్క్నెస్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్ దగ్గర, థైస్ దగ్గర, అలాగే చేతులు, వీపు అంతా కూడా కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, డార్క్గా అయిపోతూ ఉంటుంది కొంతమందికి. ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ నాకైతే ఫేస్లో కొద్దిగా బ్రైట్నెస్ అనేది పెరిగిందనమాట నేను కన్సీవ్ అయిన తర్వాత. సో ఇవి నాకు నేను అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ అండ్ జనరల్గానే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫేస్ చేసే సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ చేంజెస్ ఏమేమి వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు సడన్గా కోపం రావడము, లేదా బాధగా అనిపించడము, లో ఫీల్ అవ్వడము. సో ఇలా మనకు మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. కాబట్టి మనతో ఉండేవాళ్ళు, మన పార్ట్నర్ దాన్ని అర్థం చేసుకొని వీలైనంత వరకు మనతో కామ్గా, మనకి ఎక్కువ కోపం తెప్పికోకుండా, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా చూసుకునేది ఒక్కటే దీనికి సొల్యూషన్, వేరే ఏమీ లేదండి. అండ్ మనం కూడా వీలైనంత వరకు మెడిటేషన్ చేసుకోవడం, ప్రాణాయామ చేయడం ద్వారా ఈ మూడ్ స్వింగ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అన్నెసెసరీగా ఊరుకునే కోపం తెచ్చుకోవడము, టెన్షన్ అయిపోవడం, స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇది మనకు, మన బేబీకు చాలా ఎఫెక్ట్స్ పడతాయండి. కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలి అంటే, ఆల్రెడీ ప్రీ ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్ తీసుకుంటున్నారు మీ గైనకాలజిస్ట్ దగ్గర అంటే, సో మీరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు మీ డాక్టర్కి. కాబట్టి మీరు డాక్టర్ చెప్తారు మీరు ఎప్పుడు రావాలి అని చెప్పేసి. నాకైతే ముందుగానే డాక్టర్తో మాట్లాడుతున్నా, బట్ ఏం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వలేదు. కానీ నేను కన్సీవ్ అయ్యానని తెలియగానే ఇమ్మీడియట్గా డాక్టర్కి అయితే కాల్ చేసి చెప్పానమాట. సో డాక్టర్ ఏమన్నారంటే 6 weeks వరకు ఏమొద్దమ్మా, 6 weeks రా ఒకేసారి మనము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేద్దాము, బట్ అప్పటి వరకు జస్ట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే 5 mg per day ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు. సో నేను 6 weeks వరకు కూడా అవే కంటిన్యూ చేస్తున్నాను. అలా ఒకవేళ మీరు డాక్టర్ని అప్పటి వరకు కలవలేదంటే, మీరు ఏ రోజైతే మీరు ప్రెగ్నెంట్ అని మీకు కన్ఫర్మ్ అవుతుందో ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, గైనకాలజిస్ట్ని. ఎందుకంటే
కొన్ని బ్లడ్ చెకప్స్ చేస్తారు, మీ హార్మోన్ లెవెల్స్ని చెక్ చేస్తారు, మీకు ఏమైనా డయాబెటీస్ థైరాయిడ్ ఇష్యూ ఉందా, లేకపోతే ఇంకేమైనా విటమిన్స్ ఏమన్నా తక్కువగా ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసి డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట మెడికేషన్స్. మాకు ఆల్రెడీ ప్రీ ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్లాన్ చేస్తుండే వాళ్ళకి ఏమంటే బ్లడ్ చెకప్ ముందే చేస్తారు కాబట్టి మనకు అకార్డింగ్గానే మనకు మెడికేషన్ స్టార్ట్ చేసింటారు. సో డాక్టర్ చెప్పినప్పుడు వెళ్ళడం మంచిది. 6th వీక్లో ఉన్నప్పుడు డాక్టర్ 6 వీక్స్ 3 డేస్కి వెళ్ళాను అనమాట. వెళ్తే డాక్టర్ అంతా చెక్ చేసి అంతా బాగుంది అనేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేద్దాం, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, సో దట్ 6th to 8th వీక్లో బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అవుతుంది, అది హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా చెక్ చేద్దామన్నారు. ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ అనాలో లేకపోతే స్ట్రెస్ భయం అనాలి, ఎందుకంటే ఫస్ట్ బేబీకి నాకు హార్ట్ బీట్ ఫామ్ కాలేదు, ఈ బేబీకి అలా ఒక టెన్షన్ అనిపించిన, అక్కడ మా హస్బెండ్కి టెన్షన్ అనేది, బట్ నేనైతే ఒకటే చెప్పా, ఖచ్చితంగా బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అయి ఉంటుంది, నమ్మండి. నేను ఎక్కడ భయపడలేదండి, ఎందుకంటే నేను భయపడితే నాకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అగైన్ బేబీకి ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాను కదా. సో స్ట్రెస్ అయితే తీసుకోలేదు, ఒక కాన్ఫిడెన్స్తో ఒక పాజిటివిటీతోనే స్కాన్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ బేబీ హార్ట్ బీట్ కూడా విన్నాము. ఆ రోజు నాకు ఎగ్జాక్ట్గా 6 వీక్స్ 3 డేస్కి వెళ్ళింది, హార్ట్ బీట్ అంతా బాగుంది అన్నారు. అన్నెసెసరీ మెడికేషన్స్ ఏమైనా జస్ట్ ఫోలిక్ యాసిడ్ రాశారు నాకు. తర్వాత వచ్చేసి ఏమైనా వామిటింగ్ నాసియా ఉన్నట్లయితే అనేసి ఒక 2 మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు, అవి వాడాల్సిన సిచ్యువేషన్ కూడా రాలేదు. హార్ట్ బీట్ కూడా వినిపించారనమాట బేబీది, మేము రికార్డ్ కూడా చేసుకున్నాం హార్ట్ బీట్ని, ఎందుకంటే మాకు ఫస్ట్ బేబీది అలా అయింది కదా అని చెప్పేసి అక్కడ రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ యాక్చువల్గా అలో లేదు, ఫోన్స్ కానీ ఇలా రికార్డ్ చేయడం ఏది అలో లేదు. మేము ఆ సిచ్యువేషన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఒప్పుకున్నారు, హార్ట్ బీట్ కూడా రికార్డ్ చేసుకున్నాం. ఇంకా మా హ్యాపీనెస్కి ఇంకా అవధులు లేవండి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ మేము అనుకుంది ఏమంటే ఇమీడియట్గా ఇంట్లో చెప్పేదైతే వద్దు, ఎందుకంటే మా ఇంట్లో వచ్చేసి ఇలా మిస్క్యారేజ్ అయినప్పుడు అంతా కూడా మీరు లేట్ అవ్వడం వల్లనే ఇలా అయిందేమో, వేరియస్ రీజన్స్తో అన్నారు కదా. సో ఒక పాజిటివ్గా ఏదైనా చెప్దాము, పాజిటివ్గా 3 months కంప్లీట్ అయ్యాక NT స్కాన్ తర్వాతే చెప్దాం ఇంట్లో వాళ్ళకి కూడా అని చెప్పేసి వద్దు అనుకున్నాం. బట్ మా హస్బెండ్కి ఊరికి ఉండదు, మా అత్తయ్య వాళ్ళతో చెప్పేశారు. అండ్ నేనైతే మా అమ్మ వాళ్ళకి 3 months తర్వాతే చెప్పానండి. నేను మా అత్తయ్య వాళ్ళకి తెలుసు, అండ్ నేను ఆఫీస్లో చెప్పాను, ఎందుకంటే ఇలా ఇంత టయర్డ్గా ఉన్నప్పుడు నాకు అసలు కూర్చొని కూడా అయ్యేది కదా, అంత టైర్డ్నెస్ ఉన్నప్పుడు నేను ఆఫీస్లో చెప్పుకోకపోతే మేనేజ్ చేయలేను వర్క్ని, ఆన్ టైం నేను అంత ప్రొడక్షన్ ఇచ్చేకి అవ్వదు. కాబట్టి ఆఫీస్లో నేను ఇన్ఫామ్ చేసి కొద్దిగా టైం ఎక్కువగా తీసుకోవడము ఇలా రిక్వెస్ట్ చేసుకున్నాను. కాబట్టి వాళ్ళతో ఇంకెవరికి చెప్పలేదండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా 2nd month ఇక్కడికి వచ్చారు, మా దగ్గరికి వచ్చి కొద్ది రోజులైతే ఉన్నారు మా దగ్గరే. సో ఇక్కడ నాకు ఇక్కడ వచ్చేసి ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఉంటుందంటే 6 to 8 months బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అని చెప్పి 6 to 8 weeks స్కాన్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట మన LMP ఎప్పుడుంది, గెస్టేషనల్ ఏజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా. కొంతమందికి కొన్ని డేస్ డిఫరెన్స్ పడతాయండి, అంటే LMPకి బేబీ గ్రోత్కి కొద్ది రోజులైతే డిఫరెన్స్ పడుతూ ఉంటుంది. సో అవి కూడా మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో తెలుసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది 6 weeks 3 daysకి చేశారు. దాని తర్వాత డైరెక్ట్గా డాక్టర్ నాకు 11th weekలో రమ్మని చెప్పారు. అంతవరకు ఈ మెడికేషన్స్ చాలు, 11th weekలో రమ్మని. 11th weekలో వెళ్ళిన తర్వాత డాక్టర్ నాకు ఏమేమి చెప్పారు అంటే అంతా బాగానే ఉంది, ఫీటల్ హార్ట్ రేట్ అంతా కూడా బాగుంది. నెక్స్ట్ 12th week వచ్చేసి NT స్కాన్ చేసుకోవాలి, NT స్కాన్ ఉంటుంది, కొన్ని బ్లడ్ చెకప్స్ ఉంటాయి అన్నారు. అసలు ఈ NT స్కాన్ ఎందుకు చేస్తారు అంటే బేబీ హార్ట్ బీట్ కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా, కొన్ని బాడీ పార్ట్స్ ఫామ్ అయ్యాయి లేదా, ఏమైనా అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, బేబీ హెల్తీగా గ్రో అవుతుందా లేదో ఈ NT స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది కంపల్సరీగా ఇది 11th to 14th week మధ్యలో చేస్తారండి. మీ డాక్టర్ మీకు ఎప్పుడు సజెస్ట్ చేస్తే అప్పుడు చేయించుకోవచ్చు. ఈ స్కాన్ అయితే అస్సలు మిస్ చేయకండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఇది. సో మాకు ఈ NT స్కాన్లో వచ్చేసి అంతా బాగుంది, బేబీ కానీ క్లియర్గా చూపించారనమాట, బేబీ గురించి కానీ అంతా క్లీన్గా అంతా బాగుంది, హార్ట్ బీట్ బాగుంది. అండ్ ఇక్కడ చెప్తారు ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తారనమాట. సో అలాంటివి ఏమీ లేదు. అండ్ బేబీ మూమెంట్స్ కూడా లైట్గా అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టుగానే చెప్పారు. అందరూ అనుకుంటారు బేబీకి 5th monthలోనే మూమెంట్స్ వస్తాయనేసి, కాదండి. యాక్చువల్గా 8th to 9th week నుంచే బేబీకి మూమెంట్స్ స్టార్ట్ అవుతాయంట అసలు. సో మనకు తెలియడానికి అది మనకు బేబీస్కి వాళ్ళు కిక్ చేయడం కానీ వాళ్ళ మూమెంట్స్ తెలియడానికి 5 months వరకు మనకు తెలిసలేదు, 5th monthలో మనకు తెలుస్తుంది. బట్ డాక్టర్స్ మనకు అల్ట్రాసౌండ్స్ ద్వారా వాళ్ళు బేబీ మూమెంట్ని అయితే చూస్తారనమాట. సో మాకు అలాగే చూపించారు, బేబీ మూమెంట్స్ అన్ని బాగున్నాయి. సో అంతా ఏం ప్రాబ్లం లేదు, నాజల్ బోన్ కానీ అన్నీ క్లీన్గా ఫామ్ అయి ఉన్నాయి. సో ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారనమాట. అలా NT స్కాన్ ద్వారా ప్రెగ్నెన్సీ అయితే హెల్దీ అని కన్ఫర్మ్ అయింది.
అండ్ ఇంట్లో అందరికీ కూడా చెప్పేసాము. సో అందరూ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్, ఈ సేమ్ ఎన్టీ స్కాన్ చేసే టైంలో అంటే 11 to 14th వీక్లోనే బ్లడ్ చెకప్స్ అనుకున్నాను చూడండి. కొన్ని డబుల్ మార్కర్ ANC ప్రొఫైల్ అంటే మదర్ బ్లడ్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ బ్లడ్ తీసుకొని దాని ద్వారా డబుల్ మార్కర్ అంటే బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, హార్మోన్స్ అంటే బీటా హెచ్సిజి, PAPPA ఇలాంటి హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేసి మన బ్లడ్ ద్వారా కూడా చెక్ చేస్తారనమాట. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఈ బ్లడ్ చెకప్లో తెలిసిపోతుంది. అలాగే మదర్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి లైక్ HIV, హెపటైటిస్ B, అదే డయాబెటీస్ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఇష్యూ ఉందా, లేకపోతే ఏమన్నా విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నాయా, కాల్షియం, విటమిన్ D ఇలాంటి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అని చెప్పేసి ఈ బ్లడ్ చెకప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో నాకు ఈ బ్లడ్ చెకప్ ద్వారా చేసినప్పుడు అంతా బాగుంది. సో ఫర్దర్గా ఎలాంటి మెడికేషన్స్ కూడా ఏం సప్లిమెంట్స్ కూడా వద్దు, ప్రోటీన్ పౌడర్ ఒకటి నాకు సజెస్ట్ చేశారు. బట్ నేను డాక్టర్కి చెప్పాను ఇలా నేను హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ అంటే ఆవిడ హ్యాపీగా ఇదే తీసుకో, వేరే ఏది ప్రోటీన్ పౌడర్ వద్దన్నారు. సో నాకు 3rd మంత్ వరకు కూడా ఓన్లీ ఫోలిక్ యాసిడ్ అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ ఒకటి అండి, ఎక్స్ట్రాగా ఏవి తీసుకోలేదు. సో ఇవి ఫస్ట్ 3 monthsలో ఉండే నార్మల్ చెకప్స్ అనమాట. జనరల్గానే ఇవి ఏవి మిస్ చేయకుండా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ చెకప్స్ అని చేయించుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఫుడ్ డయట్. మనం ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలియగానే మన మైండ్లో మిగిలే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఏం ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు, ఏ తినడం వల్ల మంచిది, ఇది వేడవుతుందా, ఇది చలవ చేస్తుందా, లేకపోతే ఏం తింటే మంచిది, తినే ప్రతి ఒక్కదానికి టొమాటో తినడానికి కూడా ఆలోచించే అన్ని క్వశ్చన్స్ వస్తాయండి. నాకు కూడా ప్రతి ఫుడ్ కూడా చాలా డౌట్లు వచ్చేవి. ప్రతిదీ ఇప్పుడు గైనకాలజిస్ట్ని కొద్ది వరకు అడగగలము, ఇలా నాన్ వెజ్ తినొచ్చా, ఏం ఫుడ్ తినొచ్చు. బట్ చిన్న వాటిని కూడా అడగడానికి మనకు కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే కుదరదు, ప్రతిదీ డౌట్లు వస్తూ ఉంటాయి. ఈవెన్ పాలు తాగడానికి కూడా ఎంత క్వాంటిటీ తాగాలి అని ఎంత డౌట్ వస్తుంది. కామన్ అండి, ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్స్ ఉండడం తప్పలేదు. ఎందుకంటే మనల్ని మనం కేర్ చేసుకుంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది కాబట్టి తప్పే లేదు మీకు డౌట్ రావడానికి. నాకు దీంట్లో హెల్ప్ అయిందంటే హెలోఫై యాప్లో నాకు ఏం డౌట్ ఉన్నా కూడా అక్కడున్న డాక్టర్స్ ద్వారా కానీ లేదంటే వేరే ప్రెగ్నెంట్ ఉమెన్ ద్వారా కూడా నాకు క్లియర్గా డౌట్స్ అయితే క్లియర్ అయిపోయి నేను త్రూఅవుట్ మై ప్రెగ్నెన్సీ నేను హెలోఫై యాప్ అయితే నేను చాలా యూస్ చేశానండి. హెల్ప్ఫుల్ అవుతుంది, మన బేబీ డెవలప్మెంట్, గ్రోత్ డెవలప్మెంట్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు దాంట్లో. సో ఎవరైనా ఉంటే అది ఫ్రీ యాప్, ఫ్రీగానే యూస్ చేయొచ్చు. సో దట్ మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే మనకు ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చేసి కొంతమందికి ఫుడ్ అవర్షన్స్ ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫుడ్స్ అప్పటి వరకు నచ్చే ఫుడ్లు నచ్చకపోవచ్చు, సడన్గా అప్పటి వరకు నచ్చని ఫుడ్స్ని తినాలనిపించవచ్చు. సో ఇలా క్రేవింగ్స్ అయినా ఉండొచ్చు, నచ్చకపోవడం అయినా ఉండొచ్చు. నా విషయానికి వస్తే ఈ రెండు లేవండి, క్రేవింగ్స్ లేవు, అవర్షన్స్ లేవు. అదొక్కటే నేను లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ మా కండిషన్ ఎలా ఉందంటే నేనే వంట చేయాలి, నేనే తినాలి, ఆఫీస్ వర్క్ ఉండేది, వంట నేనే చేసుకోవాల్సి ఉండేది, ఇంటి పనులు ఉండేవి. సో ఎలా అయిపోయేదంటే ఒకవేళ నాకు ఇలా ఈ క్రేవింగ్స్ ఉన్నా పర్లేదు, కానీ అవర్షన్స్ ఉన్నట్లయితే కష్టం అయిపోయేది. కొంతమందికి పోపు వేస్తుంటే ఆ స్మెల్ అవ్వదు, రైస్ కుక్ అవుతుండే స్మెల్ పడదంటారు. మా ఫ్రెండ్సే చెప్పారు చాలామంది, అసలు రైస్ స్మెల్ చూస్తే వామిట్ వచ్చేస్తుంది నాకు, ఆ ఆవాల గింజలు స్మెల్ చూస్తే పోపు వేసేటప్పుడు స్మెల్ వస్తుంది. ఇలాంటివి ఉంటే నేను కుక్ చేసుకొని హైలీ ఇంపాసిబుల్ అయ్యేది. సో లక్కీలీ నేను దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే నాకు ఈ అవర్షన్ కానీ క్రేవింగ్స్ కానీ రాలేదు, నార్మల్గానే ఉండేది. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే పర్టికులర్గా ఈ ఫుడ్డే తినండి ఫస్ట్ ట్రైమిస్టర్లో అని ఏం లేదు. మీకు ఏది తినాలనిపిస్తే, మీ మనసుకు ఏది ఇది నా కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తే ఆ ఫుడ్ తినండి. బట్ ఇక్కడ అగైన్ గుర్తుపెట్టుకోవాల్సింది జంక్ కాదు, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. అది హెల్దీ ఫుడ్ మాత్రమే. హెల్దీ ఫుడ్లోని ఆప్షన్స్ని వెతుక్కొని తీసుకోండి. ఇష్టమైన ఫుడ్ అనగానే జంక్కి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీకు నోటికి ఆ టైంకి జంక్ తినాలనిపించచ్చు, కాకపోతే జంక్ తినడం వల్ల బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసి మీకు నచ్చే కంఫర్ట్ ఫుడ్ని తీసుకోండి. ఆల్రెడీ చెప్పినట్టుగా పోర్షన్ వైజ్ 2 hours ఎవ్రీ 2 hours కొద్దిగా పోర్షన్ వైజ్ తీసుకోండి. అండ్ ఇంపార్టెంట్లీ ఏమేమి ఫుడ్ తీసుకోవచ్చు అంటే కెఫైన్ని ఎవ్రీ డే. కెఫైన్ వచ్చేసి చాలామంది కాఫీ అడిక్టర్స్ ఉంటారనమాట. సో మీకు కాల్ ఆఫ్ సడన్ కాఫీ మానలేరు అన్నప్పుడు 200 mg per day అంటే చిన్న 2 cups కాఫీ తీసుకోవచ్చు, లేదా టీ తాగొచ్చు అనమాట. సో అలా కాఫీ బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఆల్కహాల్ అయితే కంప్లీట్గా నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఇవేవీ లేవు. అండ్ తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అంటే ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలాగే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటేనే మనకు ఎలాంటి డెఫిషియన్సీస్ లేకోకుండా ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్లీ ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ ఉండదు, మన బేబీ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి, ఎందుకంటే హైడ్రేషన్ ఉంటుంది, అలాగే దానివల్ల మనకు ఫైబర్, మనకు
ప్రీబయోటిక్స్ అన్ని కూడా మనకు వస్తాయన్నమాట. సో దట్ ఫ్రూట్స్ని వీలైనంత వరకు తీసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. దాంట్లో కూడా కొంతమందికి వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ మెలన్, మస్క్ మెలన్, పొమోగ్రనేట్, ఇలా మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ అయితే తీసుకోండి. మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి, కొంతమందికి డౌట్ వచ్చి మ్యాంగో తినొచ్చా అనేసి, తినొచ్చు, దానివల్ల ఏమి కాదు. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి ఆ ఫుడ్ తినకండి. ఏదైనా సరే మీకు డౌట్ వచ్చిందనుకోండి దానికి మళ్ళీ మీరు ఆన్సర్ తెచ్చుకొని మీరు తిన్నా కూడా ఎక్కడో డౌట్ మైండ్లో వస్తూనే ఉంటుంది. అలా డౌట్గా ఉండే ఫుడ్ అయితే తినకండి, వదిలేయండి. ఆ ఫుడ్ స్కిప్ చేసి వేరే తీసుకోండి, అంతే సింపుల్. ఎక్కువ ఆలోచనలకి పోకండి. ఏది తిన్నా కూడా బ్యాలెన్స్డ్గా తక్కువ క్వాంటిటీసే తినాలి, ఎక్కువ తినకూడదు. వెజిటేబుల్స్ కంపల్సరీ డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ని కానీ చాలా క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి. క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కెమికల్స్ స్ప్రే చేసి ఉంటారు. సో అది మన బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి క్లీన్గా వాష్ చేసి తీసుకోండి. ఒకవేళ నాన్ వెజ్ తింటున్నారు అంటే ప్రాపర్గా కుక్ చేసి మాత్రమే తీసుకోండి, లేకపోతే బేబీకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అండ్ ప్రోటీన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా యానిమల్ ప్రోటీన్ ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో లెంటిల్స్, బీన్స్, స్ప్రౌట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్లో వస్తుంది మనకు. కొన్ని సీడ్స్ ఉంటాయి, ఈ పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు మనం ప్రెగ్నెన్సీలో. అలాగే కొన్ని సోయా చంక్స్ తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. టోఫు తీసుకోవచ్చు, కర్డ్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రోటీన్ రిలేటెడ్. మనకు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే కంపల్సరీ మీ డైట్లో ఎగ్ తీసుకోండి, చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మోడరేట్గా చాలా తక్కువ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి, కానీ రెడ్ మీట్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి ప్రోటీన్కి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్కి, ఫైబర్స్కి వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మీ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కొంతమందికి పులుపు తినాలనిపిస్తుంది, తీయగా తినాలనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మీరు ఫ్రూట్స్లో కానీ లేదా ఫుడ్లోని ఆ సోర్సెస్ని వెతుక్కుంటే మంచిది. ఆల్రెడీ చెప్పినట్టుగా నేనైతే ఆమ్లా తీసుకున్నాను, రా జింజర్ తినేదాని అనమాట. సో దట్ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండేది కాదు, పులుపు తిన్నట్టుగాను అనిపించేది అనమాట. ఒకవేళ ఎవరికైనా పులుపు తినాలనిపించే వాళ్ళు ఎక్కువగా ఈ ఆరెంజ్ని కానీ మోసంబీలా ఎక్కువ పులుపు ఉండే ఐటమ్స్ని ఎక్కువ తీసుకుంటుంటే అసిడిటీ వస్తుందండి. అగైన్ మనకి ఏదైనా నచ్చిందనేసి ఎక్కువ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నట్టుగా ఎక్కువ అదే తీసుకుంటుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చి ఫైనల్గా అది మానేయాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు. కాబట్టి మోడరేట్గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్లీ ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రై చేసిండేవి, ఎక్కువ స్పైసీ మసాలా ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉండి మనకు కంఫర్ట్గా అనిపించాలంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటేనే మంచిది ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఇది ఫుడ్ గురించి అయితే. నెక్స్ట్ కొన్ని ప్రికాషన్స్ ఏముంటాయంటే కొంతమందికి పెట్స్ అలవాటు ఉంటుందండి, డాగ్ కానీ క్యాట్ కానీ ఉంటాయి. దీని ఫర్ అనేది రాలుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ హెయిర్ రాలుతూ ఉన్నప్పుడు అవి మన నాస్ట్రిల్స్ ద్వారా వెళ్ళడం వల్ల బేబీకి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో వీలైనంత వరకు పెట్స్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా స్మోక్ చేస్తున్నారంటే ప్యాసివ్ స్మోకింగ్ కూడా డేంజరస్ కాబట్టి దానికి కూడా దూరంగా ఉండండి. అండ్ ఇంకొంతమందికి డౌట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ చేయొచ్చు, ఫస్ట్ ట్రైమిస్టర్లో ట్రావెల్ చేయొచ్చు. జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ ఈస్ టూ రిస్కీ అంటారు. సో ఏంటి దీనికి నిజం ఏంటి అంటే, రిస్కీ అనే దానికన్నా కూడా మన బాడీలో ఎంతో చేంజెస్ జరుగుతూ ఉంటాయండి. మన బాడీలో ఒక బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలా చాలా చేంజెస్ అయితే అవుతుంటాయి. ఇలాంటి టైంలో మనం ఉన్న చోటే మనము ఉండడానికి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటాం. మన ఇంట్లోనే మనము ఇది లేదు అది లేదు ఒకలాగా తినడానికి ఇష్టపడము, రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. ఈ టైంలో ట్రావెల్ చేయడం ఎంతవరకు సేఫ్ ఆలోచించండి, జనరల్గానే ఆలోచించండి. క్వశ్చన్ అడగడానికన్నా ముందు మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. ఇన్ని డిస్కంఫర్ట్స్ ఉన్నప్పుడు ట్రావెల్ చేయడం అవసరమా అంటే, ఎందుకు ట్రావెల్ని కూడా వద్దంటామంటే, ట్రావెల్ చేసే టైంలో మన బాడీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాగే అక్కడ తీసుకునే ఫుడ్ కావచ్చు, బయట ఫుడ్ అది ఎప్పుడు చేసింటారో ఏమో తెలీదు, అండ్ ఏమేమి వాడింటారో తెలీదు. సో దట్ ఫుడ్ ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ స్టే అవుతాము, ఆ కండిషన్స్ మనకు సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. కాబట్టి జర్నీ అనేది సేఫ్ కాదు. అండ్ కొంతమందికి మిస్ క్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ కుదుపులు అయినా కూడా బేబీ యూటిరస్లో ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కువ కుదుపులు అవ్వడం వల్ల కూడా మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రం జర్నీ చేయడం, ట్రావెల్ చేయడం వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏమంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కాకుండా తలనొప్పి వచ్చిందనో, జ్వరం వచ్చిందనో వాళ్ళ ఓన్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు ఇలాంటి ఓన్ మెడికేషన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ మీరు మాత్రమే కాదు, మనమే కాదు, మనతో పాటు మన బేబీ కూడా లోపల పెరుగుతోంది. కాబట్టి మనం అది మైండ్లో పెట్టుకొని ఒకవేళ మనకు సెట్ అయిన బేబీకి సెట్ కాకపోవచ్చేమో.
కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఓన్ మెడికేషన్స్ అయితే అవాయిడ్ చేయండి, తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనము కొంతమంది వెయిట్ లాస్ అవుతారండి. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వెయిట్ గెయిన్ అనేది ఉండదు. బికాస్ మనకున్న టయర్డ్నెస్, వామిటింగ్ ద్వారా ఏమి తినలేకపోతాం, ముందు తినేదానికన్నా తినలేకపోతాం. బట్ ఇక్కడ ఏమంటే మనం ప్రెగ్నెంట్ కాకముందు ఎంత వెయిట్ ఉన్నామో అది అట్లీస్ట్ మేనేజ్ చేసుకోండి. కొద్ది వరకు వెయిట్ రెడ్యూస్ అయినా పర్లేదు, బట్ మరీ హెవీగా వెయిట్ లాస్ అయినా కూడా ప్రాబ్లమే. అగైన్ దానికి మళ్ళీ మెడికేషన్స్ ఇస్తారు చాలా వరకు. కాకపోతే మనం అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఫుడ్ని కూడా తీసుకుంటూ వీలైనంత వరకు వెళ్ళడమే మంచిది. ఒకవేళ మీకు ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ ఉన్నారనుకోండి, చాలా బాగుంటుంది, తీసుకోండి, హెల్ప్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఈ టైంలో లెథర్జిక్గా అనిపిస్తుంది, ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది, టయర్డ్గా అనిపించవచ్చు, ఏం పని చేయాలని అనిపించదు. నాకు కూడా లిటరల్గా చెప్తాను, ఎవరైనా నేను కూర్చోమ్మా నేను వంట చేసి పెడతానని నాకు ఎవరైనా చెప్పింటే ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేదాన్నేమో. బట్ ఆ ఛాన్స్ మాకు లేదు, మేమిద్దరమే ఉన్నాము. మా ఇంట్లో ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు రాలేరు, వాళ్ళు ఫార్మింగ్ అంటే వ్యవసాయం అక్కడ వదిలేసి రాలేరు. ఎన్ని రోజులు ఉంటారు వచ్చి కూడా, 9 months వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండేకవ్వదు, నేను పోయి అక్కడ ఉండేకవ్వదు. నా వర్క్ కండిషన్స్ కావచ్చు, వేరే హెల్త్ కండిషన్స్ వల్ల నేను అక్కడికి పోయి ఉండలేను. అండ్ ఇన్లాస్ని అడగగలమా, ఛాన్సే లేదు. మా దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ 5th month వరకు కూడా, 2nd monthలో వచ్చారు, 5th month వరకు ఉన్నారు. కానీ అంతవరకు నేనే అన్నీ చేసుకుంటే ఇప్పుడు నాకు ఇది తెచ్చి ఇవ్వండి, ఇది చేసి పెట్టండి అని అడగలేను. ఎవరికైనా సరే ఇప్పుడు ఒకవేళ నేను ఆ కండిషన్లో ఉంటే నాకై నేనే చేయాలి. ఇది నా మెంటాలిటీ అని, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది ఎవరిని జడ్జ్ చేసేకి కాదు, ఇంకేదో హర్ట్ చేసేకి కాదు. నేను ఎలా ఫీల్ అవుతానంటే ఆ కండిషన్లో వేరే ఎవరైనా ఉంటే నేనే వాలంటీర్గా హెల్ప్ చేయాలి, వాళ్ళకి చేసి పెట్టాలి అనుకుంటాను. అలా నేను ఇంకొకరి దగ్గర నుంచి నేను ఇలా ఏది కూడా నేను ఎక్స్పెక్ట్ అయితే చేయను. ఇప్పటి వరకు కూడా నేను మా హస్బెండ్ దగ్గర తప్పితే ఏదైనా చేయమని హెల్ప్ కానీ లేదంటే ఎక్స్పెక్టేషన్ మా అమ్మని కూడా అడగలేదు. ఈవెన్ నా డెలివరీ తర్వాత కూడా నేను ఇక్కడే ఉన్నా, మా ఇంటికి పోలేదు. సో డెలివరీ తర్వాత కూడా నన్ను బేబీని ఈక్వల్గా మా హస్బెండే చూసుకున్నారు. సో నేను కంఫర్ట్ జోన్ అనేది ఏమో అది ప్రతి ఒక్కరికి అలాగే ఉండకపోవచ్చు. మదర్ దగ్గర కంఫర్ట్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, మాకు అది ఏమో ఎక్కడో మిస్ అయింది. బట్ ఆ కంఫర్ట్ రాలేదు. నేను నా 9 monthsలో కూడా నా డెలివరీ నాకు పెయిన్స్ వచ్చి హాస్పిటల్ వెళ్ళేంత వరకు నేను యాక్టివ్గానే ఉన్నా. నా ఫుడ్ నేనే కుక్ చేసుకున్నాము, ఇంటి పనులు కూడా ఇద్దరమే మేనేజ్ చేసుకునే వాళ్ళం అనమాట. అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాళ్ళని చూసుకుంటూ నా ఆఫీస్ వరకు ఇంటి పనులు మేము ఎలా చేసేవాళ్ళం అంటే నేను ఒక పని చేస్తే మా హస్బెండ్ ఒక పని, వర్క్ షేర్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే నాకు ముందైతే నేను 5 o'clockకి లేచి లాగిన్ అవ్వాలన్నా కూడా ముందే 3కే లేచి వంట చేసి ఇల్లు క్లీన్ చేసుకుని అన్నీ చేసుకునేదాన్ని. సో అప్పుడు కండిషన్ వేరు. ఇప్పుడు ఈ ట్రైమిస్టర్లో ఏమవుతుందంటే అసలు మన బాడీనే మనకు బరువుగా అనిపిస్తుంది, లేద్దామంటే పడిపోతామేమో అనే ఫీలింగ్ ఉంటుంది. సో వెళ్ళినప్పుడు నా హస్బెండ్ అర్థం చేసుకొని ఒక్కొక్క పని, ఇప్పుడు నేను ఇల్లు చెత్త ఊడిస్తే తను మాప్ చేసేవాళ్ళు, నేను వంట వండితే పాత్రలు తనకు అడిగేవాళ్ళు, బట్టలు వాషింగ్ మిషన్కి వేసి తెస్తే నేను జస్ట్ మడిచిపెట్టేదాన్ని. ఇలా వర్క్ అంతా కూడా డివైడ్ చేసుకున్నాం. తనకు వంటలు రావు కాబట్టి ఇంకా వంటలు జోలికి పోలేదు, వంట నేనే చేసేదాన్ని. అండ్ ఆ తృప్తి ఉంటుంది చూడండి, మనకేం ఫుడ్ కావాలో మనమే చేసుకొని తింటున్నప్పుడు అదొక హ్యాపీనెస్ అని. మన బేబీకి కడుపులో ఉన్నప్పటి నుంచి మన చేతి వంటే పెడుతున్నాం అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. అంటే మెంటలీ చాలా బ్రేక్ డౌన్స్ అయితే అయ్యాయి. ఎందుకంటే ఈ టైంలో పెద్దవాళ్ళు మనకు హెల్ప్ చేసింటే బాగుండేమో. ఇలా నాకు ఈ మూడ్ స్వింగ్స్ ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల నాకు చాలా కొన్నిసార్లు మెంటల్ బ్రేక్ డౌన్ అయితే అయ్యింది. బట్ ఆ టైంలో అంతా మా హస్బెండ్ ఒకటే చెప్పింది, ఎంతమంది అబ్బాయిలకి ఇలాంటి ఛాన్స్ వస్తుంది, ఇలా పెళ్ళంకి పక్కనే ఉండి ఈక్వల్ అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈక్వల్ షేరింగ్ తీసుకొని వీఆర్ ప్రెగ్నెంట్ అన్నదానికి ఇదే యాక్చువల్ మీనింగ్. మన బేబీ కోసం మనం చేస్తున్నాము, ఇంకొకరి దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? నన్ను కూడా ఈ ఫేజ్లో నన్ను కూడా పార్టిసిపేట్ చేయనివ్వు, ఈక్వల్గా షేర్ తీసుకోనివ్వు నన్ను కూడా. సో నాకు అదొక హ్యాపీ, నేను ఒక ఫాదర్గా ఒక హస్బెండ్గా నేను ఇది హ్యాపీగా ఫీల్ అవుతాను. వేరేవేవో ఆలోచించుకొని ఎందుకు బాధపడతావు? ఒకవేళ వాళ్ళు ఏమైనా వచ్చి లేదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకునేలా ఉంటే ఈ ఛాన్స్ నేను మిస్ అయ్యేవాడిని, అండ్ నువ్వు ఇన్ని విషయాలు తెలుసుకునేదాన్ని కాదేమో అని నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. సో దట్ నేను కూడా అలాగే మోటివేట్ అయ్యేదాన్ని. అండ్ నేను ఏ రోజు పని ఎప్పుడు ఏం చేయాలని విత్ టైం నేను స్కెడ్యూల్ వేసుకునేదాన్ని, టైం టేబుల్ నేను ఫాలో అయ్యేదాన్ని. ఎందుకంటే నాకు మోటివేషన్ కావాలి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడం కోసం. ఎక్కడ నేను మళ్ళీ లేజీ అవ్వకూడదు, మళ్ళీ ఎక్కడ మెంటలీ నేను డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను అప్పటి నుంచి కూడా ఏ టైంకి ఏం చేయాలి అంటే సో దట్ నన్ను నేను బిజీగా చేసుకుంటే నా మైండ్లో వేరే ఆలోచనలు ఉండవని చెప్పేసి ఇలా నేను నా డేని ప్లాన్ చేసుకున్నాను అనమాట. 9 months కూడా ఇలాగే సాగింది. ఉన్నాయి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి, రెస్ట్ తీసుకోవాల్సిన కండిషన్స్ కూడా వచ్చాయి, బట్ ఇలా అయితే మేనేజ్ చేస్తాను. సో మీరు కూడా
మీ మదర్ ఆర్ మీ పార్ట్నర్ ఎవరైనా ఉంది, ఒకవేళ మీకు చూసుకునే వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ కానీ ఇన్లాస్ ఎవరైనా సరే చూసుకుంటున్నారు అంటే హ్యాపీగా మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చు, తప్పలేదు. బట్ మినిమల్ యాక్టివిటీ అయితే ఉండాలి. ఊరికి అన్నెసెసరీగా ఈ ఫేజ్ని యూజ్ చేసుకొని రెస్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయకండి. అండ్ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే మేము ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం. ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఉందో మా హస్బెండ్ కూడా ప్రెగ్నెన్సీ కానీ బేబీ గురించి కానీ అంతే నాలెడ్జ్ ఉండండి, అంత తెలుసుకోగలిగాం. లేకపోతే వాళ్ళు ఏం చెప్తే నేను అదే ఫాలో అంటే ప్రాబబ్లీ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండేదాన్ని కాదు, ఇలా మీ ముందు నేను చెప్పేదాన్ని కూడా కాదేమో. సో దానికి ఒక రకంగా హ్యాపీనే, ఒక రకంగా బాధను, ఒక రకంగా హ్యాపీని. సో మనం తీసుకునే దాని మీదే పోతుందండి. అరే మనకు వీళ్ళు లేరే, ఇలాంటి కండిషన్సే అనేసి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీకు చూసుకునే వాళ్ళు ఉన్నారా, దానికి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకు చూసుకునే వాళ్ళు లేరా, మనల్ని మనం చూసుకుంటున్నాం, మన బేబీని మనం చూసుకుంటున్నాం, బేబీతో ఇప్పటి నుంచే బాండింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఏ కండిషన్ అయినా సరే మనం పాజిటివ్గా తీసుకుంటే హ్యాపీగానే ఉండొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా కండిషనే. బికాస్ 12 hours వర్క్ చేయాల్సి ఉండింది, ఇంట్లో పని, వంట పని, అండ్ నేను ఎక్కడ యోగా కానీ వాకింగ్, నా ఫిజికల్ యాక్టివిటీ కానీ మెంటల్ స్ట్రెస్ని నేను తగ్గించుకోవడానికి ఏమేమి చేసేదాన్ని ఏవి నేను కాంప్రమైజ్ కాలేదు. అన్ని టైం టు టైం నేను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇన్ని సిమ్టమ్స్ ఉన్నా కూడా నార్మల్గా ఉండే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉండే ఆల్మోస్ట్ అన్ని సిమ్టమ్స్ నాకు ఉన్నాయి. సో అవన్నీ కూడా తీసుకొని మేనేజ్ చేసుకోగలిగాను. సో దట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నథింగ్ అండి, యూ కెన్ మేనేజ్ ఎనీథింగ్. మీరు హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు, ఈ ఫేజ్ని ఎంజాయ్ చేయండి, అంతే నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యోగా చేయొచ్చా, వాకింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఎస్ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కన్నా ముందు, అంటే మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు నుంచి మీరు యోగా చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు అంటే ఓకే, మీరు సేమ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ లేదు మీరు అప్పటి వరకు చేయలేదు అంటే బట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మీరు అవాయిడ్ చేయడమే మంచిది. వాకింగ్ లైట్గా మీరు 15 to 20 minutes, అది కూడా ఎక్కువ ఫాస్ట్గా కాకోకుండా స్లోగా వాక్ చేయడం మంచిది ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రమే. ఇది ఒకవేళ మీరు యోగా చేసేవాళ్ళు, జిమ్కి వెళ్ళేవాళ్ళు అంటే కూడా ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్లు కాకోకుండా లైట్ ఎక్సర్సైజ్లు, మనం మరీ ఎక్కువ టయర్డ్ అయ్యేలాంటి ఎక్సర్సైజ్లు చేయకూడదు. యోగా కూడా చాలా సింపుల్ ఆసనాలు కొన్ని చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, అండ్ ప్రాణాయామాలు చేయొచ్చు. ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు అండి, అంతకుముందు అలవాటు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ హ్యాపీగా వాకింగ్ అండ్ ప్రాణాయామ మెడిటేషన్ మీరు చేయొచ్చు. యోగా అండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ముందు నుంచి చేస్తున్న వాళ్ళైతే మీ డాక్టర్ కూడా చెప్తారు చేయొచ్చు. నాకు కూడా నేను అడిగినప్పుడు డాక్టర్ ముందు నుంచి నేను యోగా చేస్తున్నాను కాబట్టి సో నువ్వు కంటిన్యూ చేయొచ్చు అన్నారు. అందులో కూడా కొన్ని పర్టికులర్ యోగా మాత్రమే చేయమన్నారండి. ఒకటి వచ్చేసి చైల్డ్ పోజ్, కోనాసన, వీరభద్రాసన, ట్రయాంగిల్ పోజ్, పశ్చిమోత్తనాసన, బద్ధ కోణాసన, ఇవి మాత్రమే నన్ను చేయమన్నారు. ఈ కొన్ని యోగా ఆసనాస్ చేసుకొని యోగా మెడిటేషన్ చేసుకో, చాలు, నీకు స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. అండ్ ఈ మూడ్ స్వింగ్స్ని కూడా మనము మేనేజ్ చేయగలుగుతాం అనమాట. ఈ యోగా ఎక్సర్సైజ్, యోగా ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే ఈ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే మనకున్న కొన్ని టయర్డ్నెస్ కానీ, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉన్నాయి చూడండి, నాసియా, వామిటింగ్స్ అండ్ మార్నింగ్ సిక్నెస్, ఈవినింగ్ సిక్నెస్ని కూడా మనం వీటి ద్వారా కొద్ది వరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో యాక్టివ్గా ఉండొచ్చు, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. వర్క్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ఇవి కొన్ని నేను ఫాలో అయిన యోగా ఆసనాలు అయితే. బట్ నేను ముందే చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏది కూడా మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గైడెన్స్, యోగా గైడెన్స్ సూపర్విజన్తో మాత్రమే మీరు చేయాలి. మీకు మీ ఓన్గా ఏది చేయకూడదు. ఇది మీకు మీ బేబీకి ఇద్దరికి రిస్క్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని జనరల్ టిప్స్ చెప్తానండి. కొంతమందికి రాత్రులు నిద్ర రాదు, పడుకుంటే నిద్ర రాదు, ఎందుకంటే డే మొత్తం కొంతమంది రెస్ట్ తీసుకోవచ్చు, ఇలా ఉండడం వల్ల నిద్ర రాకపోవచ్చు, లేదంటే కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలా ఉండి నిద్ర రాకపోవచ్చు. సో నేనేం ఫాలో అయ్యేదానంటే ఫస్ట్ 3 months వరకు కూడా నైట్ పడుకునే ముందు కొద్దిగా వామ్ మిల్క్లోకి పసుపు వేసుకొని తాగేదాన్ని అనమాట. నెక్స్ట్ 4th month నుంచి కూడా కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని, ఈ సాఫ్రాన్ ఏమంటే మన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా హెల్ప్ అవుతుంది, అలాగే మనకు బాగా నిద్ర వచ్చేదానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో పసుపు ఆ సాఫ్రాన్ రెండిట్లో ఏదైనా మీరు యూస్ చేయొచ్చు, నిద్ర బాగా వస్తుంది. అండ్ పడుకునే ముందు నేను చేస్తున్నాను, ఎందుకంటే డే మొత్తం ఇలా కూర్చొని ఇలా అవుతుంది కాబట్టి ఎక్కువ టయర్డ్గా అనిపించేది. కొద్దిగా వేడి నీళ్ళతో కాళ్ళు ముఖం కడుక్కొని, కాళ్ళంతా బాగా కడుక్కొని కోకోనట్ ఆయిల్ని వేడి చేసి ఆయిల్ పాదాలకి పూసుకోవడం వల్ల నిద్ర బాగా వస్తుంది అనమాట. మనకు ఒకలాగా రిలాక్సింగ్గా మసాజ్ లాగా అనిపిస్తుంది, హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. సో ఎవరైనా నిద్ర రాని వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. కుదిరితే మీరు వామ్ వాటర్తో బాత్ కూడా చేయొచ్చు, మీకు పేషెన్స్ ఉంది. లేదంటే అట్లీస్ట్ కాళ్ళు కడుక్కొని ఇలా కొబ్బరి నూనె అయినా అప్లై చేసుకోండి, నిద్ర బాగా వస్తుంది. ఇది నేను ప్రాక్టికల్గా ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయింది. సో మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది స్ట్రెచ్ మార్క్స్
మార్క్స్కి ఏం చేస్తారంటే కడుపు పెరిగిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ వాడుతూ ఉంటారు, ఏవేవో వాడతారు. బట్ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది కడుపు ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం అబ్జర్వ్ చేయలేమండి. అక్కడ ఎంతవరకు గ్రో అవుతుంది అనేసి మనకు కూడా తెలిసలేదు, చాలా మినిమల్గా ఉంటుంది. కాకపోతే మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నప్పటి నుంచి ఈ స్ట్రెచ్ మార్క్స్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే, నేనైతే డాక్టర్ని అడిగినప్పుడు చెప్పింది కోకోనట్ ఆయిల్ లేదా అలోవెరా జెల్ పూస్తే బెటర్ అన్నారనమాట. సో నేను ఫస్ట్ 3 months కూడా కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను అనమాట. జెంటిల్గా కడుపు మీద మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే కోకోనట్ ఆయిల్ స్ట్రెచ్ మార్క్స్ కంప్లీట్గా మనం స్ట్రెచ్ మార్క్స్ని అవాయిడ్ అయితే చేయలేము, బట్ వచ్చి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. స్ట్రెచ్ మార్క్స్ అలా ఎక్కువ నోటీస్ చేసేలా కాకుండా కనిపించినంత స్ట్రెచ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మీ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కొద్ది కోకోనట్ ఆయిల్ లేకపోతే అలోవెరా జెల్ మీకు దొరికేలా కూడా అలోవెరా ప్లాంట్ ఉన్నట్లయితే అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను 4th month నుంచి కూడా హెలోఫై వాళ్ళ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ యూస్ చేశాను. అది కూడా నాకు ఆల్మోస్ట్ డెలివరీ అయిన తర్వాత 6 months వరకు కూడా యూస్ చేశాను. స్ట్రెచ్ మార్క్స్ అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. మ్యాక్సిమం అవాయిడ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ ఏమీ రాలేదు. సో ఇలా మీరు స్ట్రెచ్ మార్క్స్ కోసం ఇలా కేర్ కూడా తీసుకోవచ్చు. సో జనరల్గా ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ నా విషయంలో అయితే నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రైమిస్టర్ రోలర్ కోస్టర్ అని చెప్పలేను, కానీ ఒక రకంగా మేనేజ్ అయితే చేసాం. ఇది మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, మరీ ఎక్కువ ఫీల్ అవ్వకోకుండా, డౌన్ కాకోకుండా ఇద్దరం మేనేజ్ అయితే చేసాము. సో హ్యాపీగానే జరిగింది ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్క హస్బెండ్ పార్ట్నర్ రోల్ అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో. ఏదో ప్రెగ్నెంట్ అవ్వగానే పుట్టింటికి పంపించేసామా మన పని అయిపోయిందా అలా మాత్రం ఉండకండి. ఒకవేళ మీ దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే మీరు ఈక్వల్ ఒక చిన్న బేబీని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి. ఎందుకంటే మన అప్పటికి ఫీమేల్ బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి కోపాలు రావడము, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీలైనంత హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళని అర్థం చేసుకుని సపోర్టివ్గా ఉండండి. అండ్ నేను వీడియో చివరిలో మీకు నా ఫుల్ డే రొటీన్ షేర్ చేస్తానన్నాను కదా. సో ఏమి అంటే నేను జనరల్గా ప్రతిదీ నేను ప్లాన్ చేసుకునే చేసేదాన్ని. అలా 1 day మీతో షేర్ చేసుకుంటానండి నేను ప్రెగ్నెన్సీలో ఏం చేశాను అనేసి. నాకు మార్నింగ్ వచ్చేసి 5 o'clock లాగిన్ ఉండేది. నాకు 5 o'clock లాగిన్ అంటే 4:30 కలా లేచేదాన్ని ఖచ్చితంగా. డైలీ 4:30కి లేయగానే నేను ఆల్రెడీ మీతో చెప్పినట్టుగా డ్రై స్నాక్ ఏదైనా తీసుకున్నాను, సో దట్ వామిట్ ఉండదు. ఇది నా 3 months మాత్రమే, ఫస్ట్ ట్రైమిస్టర్ది మాత్రమే ఈ రొటీన్. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ది నెక్స్ట్ నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ లేగానే ఇలా ఎండు ద్రాక్ష కానీ లేకపోతే క్యాష్యూ నట్స్ మాత్రం తీసుకునేదాన్ని నానబెట్టి. ఎందుకంటే నాకు బ్రేసెస్ ఉన్నాయి, ఏవి చూస్ చేసే కూడా అదొక హారిబుల్ అండి. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమున్నాయో ఫిజికల్ చేంజెస్, దానికన్నా నాకై నేను తెచ్చుకుంది ఆ టైంలో ఎందుకురా బ్రేసెస్ వేయించుకున్నాను అని ఎలాగైపోయింది. అనుకోలేదు ఇంత డిఫికల్టీ ఉంటుంది అనేసి అయితే అనుకోలేదు. బ్రేసెస్ నాకు చాలా హెవీ క్రూకుడ్ టీత్ ఉండే, సో పెయిన్ ఎక్కువగా ఉండింది నాకు. ఏది తినే కాదు, గమ్స్ అంతా చాలా స్వెల్ వచ్చేసినాయి. తినే చాలా కష్టపడేదాన్ని. సాఫ్ట్గా అన్నంని కూడా మ్యాష్ చేసుకుని తినేంత పెయిన్ ఉండింది. బట్ నాకు అది 4th 5th monthకి వెళ్ళేసరికి నాకు ఒకలాగా ఆ టైంలో నేను బ్రేసెస్ వేయించుకుంది కూడా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే నాకు బ్రేసెస్కి మినిమం 3 years అవుతుంది నాకు ట్రీట్మెంట్కి అన్నారనమాట. బట్ లక్కీలీ నాకు 1.5 year 1 year 2 months 3 months కంతా కూడా నాకు కంప్లీట్ ఇది ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల త్వరగా సెట్ అయిపోయాయి అన్నమాట పళ్ళు. వాళ్ళు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయింది. సో పాజిటివ్ కూడా అయింది. కాకపోతే ఫస్ట్ ఒక 3 నెలలు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా ఫేస్ చేశాను అనమాట తినడానికి. కాబట్టి నేను మార్నింగ్ 4:30 ఆ టైంకి నేను తినడానికి ఓన్లీ డైలీ ఎండు ద్రాక్ష, క్యాష్యూ నట్స్ ఇవే తప్ప వేరే ఆప్షనే లేదు. సాఫ్ట్గా ఇంకేమీ తినలేము కాబట్టి ఇవే తినేదాన్ని. తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ 5 o'clockకి లాగిన్ అయిపోయేదాన్ని అనమాట. 5కి లాగిన్ అయిపోయి ఒక 1 hour వర్క్ చేసిన తర్వాత 6 o'clockకి ఖచ్చితంగా నేను డైలీ కోకోనట్ వాటర్, నేను ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేసిన దాన్ని డెలివరీ అయిన 6 months వరకు కూడా ఏ రోజు కోకోనట్ వాటర్ నేను మిస్ చేయలేదు. ఎవ్రీడే తీసుకుంటున్నాను. అది కూడా ఎలాంటి కోకోనట్ వాటర్ అరౌండ్ 350 ml ఉండేదన్నమాట. సో ఒకేసారి తాగలేము కాబట్టి మనకు స్ట్రా వచ్చే కప్స్ ఉంటాయి కదా, అందులో వేసుకొని సిప్ బై సిప్ నేను వర్క్ చేసుకుంటూ ఇలా తాగేదాన్ని అనమాట. సో 6 o'clockకి కోకోనట్ వాటర్ తాగేదాన్ని. నెక్స్ట్ ఇంకొక 1 hour వర్క్ చేసుకుని కోకోనట్ వాటర్ తాగుతూ 1 hour వర్క్ చేసుకుని 7 o'clockకి నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని. లైట్గా అప్పుడు ఎండ వస్తుంటుంది కాబట్టి మనం వాకింగ్ ఎప్పుడు కూడా ప్లెజెంట్గా, మనకు బయటికి వెళ్తే ఆ టైంలో కొద్దిగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, బాగుంటుంది, గ్రీనరీ ఉండి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనే టైంలో వాక్ చేయడం మంచిది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్ ఒక 4:35 కలా వాక్ చేయడం మంచిది. నేను ఈ వాక్ చేసేటప్పుడు కూడా మ్యూజిక్ అనమాట కంపల్సరీ. నా డే మొత్తం కూడా నేను వర్క్ చేస్తున్నా కూడా
సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూనే ఉండేవన్నమాట. అలా వాక్ వెళ్ళినప్పుడు కూడా మ్యూజిక్, ఆ టైంలో నేను గర్భరక్షాంబికమ్మ స్తోత్రం వినేదాన్ని, కొన్ని పాటలు వినేదాన్ని, కృష్ణుడి పాటలు వినేదాన్ని. సో నాకు మైండ్కి పాజిటివ్గా అనిపించి అవి వినేదాన్ని. మీ చాయిస్ అని, మీకు ఏ పాటలు ఇష్టమో ఆ పాటలు వినొచ్చు, వాక్ చేసుకుంటూ మీ బేబీతో మాట్లాడుకోవచ్చు. పాటలు వినేది వద్దనుకుంటే మీరు ఫస్ట్ డే నుంచి కూడా మీ బేబీతో మీరు మాట్లాడుకుంటూ, నెక్స్ట్ ఇప్పుడు నేను స్కాన్కి వెళ్తున్నాను, హార్ట్ బీట్ అంతా బాగుండాలి, నీకు నీ ఏమంటారు అన్ని బాడీ పార్ట్స్ బాగా డెవలప్ అవ్వాలి అని ఇలా బేబీతో మీరు చేసుకోవచ్చండి. కాన్వర్జేషన్ అప్పటి నుంచి కూడా చేసుకోవచ్చు. నేను లిటరల్గా డే వన్ నుంచే కూడా బేబీతో నేను మాట్లాడేదాన్ని. నేను ఏమంటారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను నీ హార్ట్ బీట్ వింటున్నాను, ఈరోజు నాకు నీ హార్ట్ బీట్ వినిపించాలి, ఓకేనా, అలా ఇలా చెప్పి నేను బేబీతో అదే అండి నాకు కాన్ఫిడెంట్ ఉంది, అదే జరిగింది కూడా నాకు. సో మీరు కూడా బేబీతో మాట్లాడడానికి ట్రై చేయండి, సో దట్ బాండింగ్ పెరుగుతుంది. ఇలా వాక్ ఒక 15 to 20 మినిట్స్ అంటే అంతకు మించి వాక్ చేసేదాన్ని కదా, ఎందుకంటే టయర్డ్గా అనిపించి కళ్ళు తిరిగినట్టు అనిపించావు కాబట్టి 15 మినిట్సే వాక్ చేసేసి తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసేదాన్ని అనమాట. నేను ముందు నుంచే నేను సద్గురు ఈశా క్రియ చేసేదాన్ని అనమాట. అది 15 మినిట్స్ నేను డైలీ చేసేదాన్ని. లేదంటే మీరు నార్మల్ ప్రాణాయామ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా 15 మినిట్స్ ఈశా క్రియ చేసిన తర్వాత నేను మళ్ళీ అరౌండ్ 7:30 or 7:45 ఆ టైంకి మిల్క్ పాలు తాగేదాన్ని అనమాట. పాలల్లో కూడా ప్రోటీన్ పౌడర్, ఎందుకంటే నేను నమ్మలేని డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయో అవన్నీ పౌడర్ ఫామ్లో చేసుకుని పాలలో కలుపుకొని మార్నింగ్ తాగేదాన్ని అనమాట. తర్వాత ఇంకా నేను వర్క్ చేసుకుంటూ ఇన్ బిట్వీన్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుని 8:30 or 9 లోపలే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేదాన్ని. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత కొద్దిగా, అది కూడా చెప్పండి చాలా తక్కువ, మన కడుపు ఎప్పుడు హాఫ్గానే ఉండాలి, ఫుల్గా తినకూడదు. హాఫ్ ఉన్నట్లు అట్లా తినేసి కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ వాక్ చేసి అగైన్ నేను వర్క్ కూర్చునేదాన్ని. ఇన్ బిట్వీన్ వాటర్ అయితే సిప్ బై సిప్ వాటర్ తీసుకుంటూనే ఉండేదాన్ని. ఒకవేళ మీరు వాటర్ని మార్నింగ్ టైం తీసుకుంటే చియా సీడ్స్ చాలా మంచిది హెల్త్కి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా తీసుకోవచ్చు. కొద్దిగా చియా సీడ్స్ నానబెట్టుకుని ఆ వాటర్ కూడా తీసుకుంటే బాడీ బాగా చల్లగా ఉంటుంది అనమాట, వేడి కాకోకుండా ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత 11 o'clockకి ఖచ్చితంగా ఫ్రూట్ అండి. నా కంప్లీట్ ఈ ప్రెగ్నెన్సీలో నేను 9 months కూడా మిస్ చేయనివి ఏమున్నాయంటే మార్నింగ్ కోకోనట్ వాటర్, డైలీ పొమోగ్రనేట్ అండ్ ఎగ్. ఈ 3 నేను 9th month నా డెలివరీ వరకు నేను మిస్ చేయలేదు. సో కంపల్సరీ పొమోగ్రనేట్ అయితే ఫ్రూట్ నేను డైలీ తినేదాన్ని. పొమోగ్రనేట్తో పాటు ఇంకొకసారి ఏమైనా ఎక్స్ట్రాగా తినాలనిపిస్తే బనానా ఆర్ అదర్ ఫ్రూట్స్, సీజనల్గా ఏం ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని తినేదాన్ని అనమాట. ఇక్కడ ఏమంటే పొమోగ్రనేట్ని డైరెక్ట్గా చూస్ చేసేదాన్ని కాదు, జ్యూస్ చేసుకుని తాగేదాన్ని, ఎందుకంటే నాకు తినే కాదు. బట్ వీలైనంత వరకు కూడా పొమోగ్రనేట్ డైరెక్ట్ ఏ ఫ్రూట్ అయినా సరే అలాగే తినడానికి ట్రై చేయండి, లేకపోతే ఫైబర్ మిస్ అవుతుంది. అండ్ పొమోగ్రనేట్ని కూడా నేను జ్యూస్ చేసి ఫిల్టర్ చేసేదాన్ని కాదు, రాగా అలాగే తాగేదాన్ని అనమాట, ఎందుకంటే ఫైబర్ మిస్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి అలాగే తాగేదాన్ని. సో 11 o'clock ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకునేది, లేదా మిక్స్డ్ ఫ్రూట్ అయినా తీసుకునేదాన్ని. దాని తర్వాత వర్క్ చేసుకుంటూ ఇన్ బిట్వీన్ నాకు ఒక 45 minutes 1 hour వర్క్ చేశానంటే ఇంకొక 15 minutes అలా బ్రేక్ తీసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేసేదాన్ని అనమాట. ఒక్కొక్క ఐటమే అలా మెల్లగా చేసుకుంటూ లంచ్ ప్రిపేర్ 1 o'clockకి ఖచ్చితంగా 1 o'clock లోపల 12:30 or 1 o'clockకి లంచ్ ఫినిష్ చేసేదాన్ని. ఈ లంచ్లో కూడా ఖచ్చితంగా డైలీ దాల్ అనేది కంపల్సరీగా ఉండాలండి. లెంటిల్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రోటీన్ కాబట్టి. దాల్ కానీ, సాంబార్ కానీ, లేదంటే ఆకుకూర పప్పు, ఇలా ఏదో ఒక పప్పు ఖచ్చితంగా ఉండేది. రసం కంపల్సరీ, ఎందుకంటే రసం తినడం వల్ల డైజెస్ట్ అవుతుంది ఈజీగా మనకు. అండ్ ఇది ఒక వెజిటబుల్ ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ వేసి నేను ఇలా అయితే చేయనండి. ఇప్పటికి నేను ఇప్పుడు అంతే స్టీమ్ చేసి లైట్గా నేను ఫ్రై లాగా చేసుకుంటాను. చాలా తక్కువ ఆయిల్తోనే స్టీమ్ చేసి ఫ్రై చేసుకుంటాను వెజిటబుల్స్. సో డైలీ మన మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేసుకోండి. అండ్ డైలీ నేను రాగి ముద్ద తీసుకునేదని. రైస్ పోర్షన్ చాలా తక్కువ నేను రైస్ తిని, ఎందుకంటే బేసిక్గానే నాకు రైస్ పెద్దగా ఇష్టం ఉండదు. రైస్ తింటే నాకు క్వాంటిటీ కూడా చాలా తక్కువగా తినేస్తాను, రైస్ తినడానికి ఇష్టపడను కాబట్టి రాగి ముద్ద చేసుకునేదాన్ని కంపల్సరీ డైలీ. అండ్ కొద్దిగా అన్నం. సో బ్యాలెన్స్డ్గానే తీసుకునేదాన్ని. ఫుడ్ ఈ కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా ఎక్కువ పప్పు, ఈ వెజిటేబుల్ పోర్షన్ ఎక్కువ ఉండేలా చూసుకునేదాన్ని. ఇది నా మీల్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక 15 minutes అయితే నేను రెస్ట్ తీసుకునేదాన్ని. అంటే నిద్ర వస్తే ఒక 15 minutes నిద్రపోయేదని, లేకపోతే పడుకొని అలా నేను రిలాక్స్ అయ్యేదాన్ని. ఎందుకంటే మనం తిన్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక 15-20 minutes తర్వాతనే డైజెషన్ అనేది ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో తినగానే పడుకుంటే అరగదు, ఇలాంటివి ఏమీ లేవండి. తిన్న వెంటనే ఒక 15 minutes రెస్ట్ తీసుకున్నట్లయితే మనము రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ డైజెషన్ స్టార్ట్ అయ్యే టైంకి మనం లేచి మిగతా పనులు చేసుకుంటాం కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అలా నేను ఒక 15 minutes రిలాక్స్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ వర్క్ కూర్చునేదాన్ని. దాని తర్వాత ఒక 2:30కి అలా బటర్ మిల్క్ కంపల్సరీ డైలీ మజ్జిగ అయితే తీసుకునేదాన్ని. మజ్జిగలో కొద్దిగా పుదీనా వేసుకోవడం, లేదా కొత్తిమీర వేసుకోవడం, జీలకర్ర, ఇలా ఫ్లేవర్డ్గా మజ్జిగ తీసుకునేదాన్ని. ఎందుకంటే ఈ మజ్జిగ ప్రోబయాటిక్ నేచర్ ఉంటుంది అనమాట. సో కర్డ్స్ కానీ లేకపోతే మజ్జిగ ఇవి రెండింటి తీసుకోవడం వల్ల ఏదో ఒకటి
మనకు ప్రోబయోటిక్స్ మన బాడీకి అందుతాయి అనమాట. బేబీకి ఎంతగానో హెల్ప్ అవుతుంది బేబీ డెవలప్మెంట్కి. సో ఇలా మజ్జిగ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా సిప్ బై సిప్ అగైన్. నెక్స్ట్ ఇలా తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి 4:30 కంపల్సరీ బాయిల్డ్ ఎగ్, డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకునేదాన్ని విత్ ఎల్లో యోక్తో పాటు, వైట్ అండ్ యోక్ రెండు తినేదాన్ని అనమాట. తర్వాత నాకు 5కి లాగిన్ అయితే 5కి లాగౌట్ అవ్వాలి. బట్ కొద్దిగా అలా బ్రేక్ అవ్వడం వల్ల నేను ఆఫీస్లో చెప్పానమాట నేను కన్సీవ్ అయ్యానని చెప్పేసి. సో కొంచెం టైం తీసుకొని 5:30 మ్యాక్స్ టు మ్యాక్స్ 5:30కి లాగౌట్ అయ్యేదాన్ని అనమాట. 12.5 hours నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో వర్క్ చేశాను. ఇలా 5:30కి లాగౌట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 5:30కి ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసేదాన్ని. ఇంతకుముందు చెప్పాను కదండి యోగా ఆసనాస్, ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేసి తర్వాత ఇంకొక 15 minutes నేను ప్రాణాయామ చేసేదాన్ని. ఆ ప్రాణాయామం అంటే ఓంకారం కానీ లేకపోతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అనులోమ్ విలోమ్, ఈ ప్రాణాయామ ఏదో ఒకటి ఖచ్చితంగా నేను డైలీ చేసేదాన్ని అనమాట 15 minutes. సో దట్ ఈ మార్నింగ్ నుంచి సిస్టమ్ చూసి కానీ ఆ ల్యాప్టాప్ని చూస్తున్నప్పుడు కానీ మనకు వచ్చిన ఆ స్ట్రెస్ లేకపోతే పని వల్ల వచ్చిన స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయ్యేదన్నమాట ఈ ప్రాణాయామ యోగా ద్వారా. సో అగైన్ నేను ఆ ఈవినింగ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసేదాన్ని. దాని తర్వాత 6:30కి వచ్చేసి టీ తాగేదాన్ని. కాఫీ కంప్లీట్గా నేను అవాయిడ్ చేశాను. ఇప్పటికీ ఎప్పుడైనా అకేషనల్గా టీ దొరకనప్పుడు కాఫీ తాగుతాను కానీ బట్ కంప్లీట్గా కాఫీ అయితే కట్ చేసేసాను. టీ తాగేదాన్ని, అది కూడా జింజర్ టీ, లెమన్ టీ, ఇలా ఏదో ఒక హెర్బల్ లాగా నేను ఇంట్లో చేసుకొని తాగేదాన్ని అనమాట. సో దట్ ఈవినింగ్ సిక్నెస్ ఉండుకోకుండా ఉంటుంది అనేసి ఇలా టీ తాగేదాన్ని. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డైలీ ఖచ్చితంగా పూజ చేశాను. ఎందుకంటే నాకు మెంటలీ రిలాక్సేషన్ అనిపిస్తుంది, నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ దీపం చూసినప్పుడు కానీ నేను ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు కానీ నాకు ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా డైలీ పూజ చేసేదాన్ని. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బుక్ చదివేదానండి. నేను జస్ట్ నా బుక్ చదవడానికి హాఫ్ అన్ అవర్ ఎందుకు కేటాయించానంటే ఇంత బిజీగా ఉండడం వల్లే హాఫ్ అన్ అవర్. నేను నా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో జస్ట్ భగవద్గీత, మహాభారతం ఈ 2 books మాత్రమే చదవగలిగాను. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా డిన్నర్ ప్రిపరేషన్. డిన్నర్లో కూడా నేను రైస్ అసలు లేదండి, రైస్ తినను, ఇష్టం ఉండదు, తినేకి నాకు అంతగా నచ్చేది కూడా కాదు. అండ్ రైస్ తింటే నాకు ఫిల్లింగ్గా అనిపించేది కాదు, ఎక్కువ ఒకలాగా కడుపు మంటగా అనిపించేది. ఇప్పటికీ నాకు అలాగే అనిపిస్తుంది రైస్ తింటే. ముందు నుంచి కూడా నైట్ నాకు చపాతీసే అలవాటు. చపాతీ అంటే ఓన్లీ వీట్ ఫ్లోర్ కాదండి, అగైన్ అది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ అయ్యి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అగైన్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో చపాతీ చేసుకోవడము. అండ్ ఈ చపాతీలో కూడా నేను ఖచ్చితంగా ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఆకుకూరలు కానీ యాడ్ చేసేది అనమాట. క్యారెట్, బీట్రూట్, పంప్కిన్, లేకపోతే ఆకుకూరలు, ఇలా ఏవో ఒకటి ఖచ్చితంగా యాడ్ చేసుకుంటూ డైలీ ఇలా చపాతీస్ అయితే చేసుకునేదాన్ని. సో ఇది నైట్ వచ్చేసి 8:30 లోపలే నా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసేదాన్ని. డిన్నర్ అయిన తర్వాత కొద్ది కిచెన్ ఏముందో అంతా క్లీన్ చేసి, మార్నింగ్ నుంచి చేసుకునే కుదరదు కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసి ఓపిక ఉండి, నాకు పేషెన్స్ ఉంది, నాకు పర్లేదు, నాకు ఎక్కువ టయర్డ్నెస్ లేదంటే పాత్రలు నేను కడిగేదాన్ని, లేకపోతే మా హస్బెండే కడిగేసేవాళ్ళు పాత్రలు. సో నెక్స్ట్ డే ఏమైనా కావాలంటే కిచెన్లో అది ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇంకా నేను అరౌండ్ 9:30 ఆ టైంకి ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళంతా కూడా వేడి నీళ్ళతో కడుక్కొని కొద్దిగా కొబ్బరి నూనె రాసుకొని బాగా కొంచెం కొబ్బరి నూనె గోరువెచ్చగా చేస్తే మనకు త్వరగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. టయర్డ్నెస్ ఉండదు, ఒక మసాజ్ లాగా అనిపిస్తుంది. అలా డైలీ ఇది నేను ఆల్మోస్ట్ 9 months కూడా ఈ రొటీన్ని ఫాలో అయ్యాను అనమాట. ఇలా కాళ్ళకు మసాజ్ చేసుకొని పడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తాగేదాన్ని అనమాట. సో దట్ పడుకోగానే ఇమీడియట్గా నిద్ర వచ్చేస్తుంది. ఇలా 10 o'clockకి ఖచ్చితంగా 10 o'clock లోపలే నేను 10 కంతా నిద్రపోయేదాన్ని. బికాజ్ నెక్స్ట్ డే నేను 4:30కి లేవాలంటే మినిమం 6 hours నిద్ర లేకపోతే కష్టం కాబట్టి 10 or 9:30 to 10 లోపలే నిద్రపోయేదాన్ని అనమాట. అండ్ నాకు ఈ 6 hours 6.5 hours నిద్ర అయినా కూడా ఎక్కడ నేను ఎక్కువ స్ట్రెస్ కానీ ఎక్కువ ఇదిగా అనిపించదు కదా, ఎందుకంటే మధ్యలో ఈ మెడిటేషన్ ప్రాణాయామం వల్ల కొద్దిగా రిలాక్స్ అయ్యేదాన్ని అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఖచ్చితంగా టయర్డ్నెస్ ఉంటుంది, అసలు కూర్చొనే కానీ కండిషన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మనం ఇలా మన మైండ్ని యాక్టివ్గా పెట్టుకొని కొన్ని ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండడం వల్ల ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. నేనైతే ఇది అండి నా ఫస్ట్ ట్రైమిస్టర్ నేను ఫాలో అయ్యిండేది. ఐ హోప్ దీనివల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ మీరు హ్యాపీగా ఉంటేనే హ్యాపీ బేబీ అండి. హ్యాపీ మదర్, హ్యాపీ బేబీ, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి. ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని మీరు నమ్మితేనే ఏమైనా జరుగుతాయి. సో ఇది అండి నా డైలీ రొటీన్ అయితే. సో ఇలా నా స్నాక్స్ విషయానికి వచ్చినట్లయితే మారుతుంటే స్ప్రౌట్స్ తినేదాన్ని, ఒకసారి మిక్స్డ్ వెజిటేబుల్స్, మిక్స్డ్ ఫ్రూట్స్. సో ఇలా నా స్నాక్స్ అయితే మార్చుకుంటూ తినేదాన్ని. కాబట్టి నేను చెప్పేది ఏమంటే హెల్దీ ఆప్షన్స్, ఏ స్నాక్ అయినా కానీ ఏ ఫుడ్ అయినా కానీ హెల్దీ ఆప్షనే చూస్ చేసుకోండి. నేను 9 monthsలో కూడా చెప్తున్నాను, ఏ రోజు నేను జంక్ అయితే లేదా బయట ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం ఇలా లేదండి. 9th month వరకు కూడా
నేను కుక్ చేసుకున్న ఫుడ్డే, ఇంట్లో ఫుడ్డే తీసుకున్నాను. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ. అయితే మనం నెక్స్ట్ వీడియోలో సెకండ్ ట్రైమిస్టర్ జర్నీ చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ. బై బాయ్.